దేవుని నామానికి మహిమ కలుగును గాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. మరొకసారి దేవుడు నన్ను ప్రేమించి ಮತ್ತೊಂದು ಸಾರಿ ದೇವರು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ఈ స్థలానికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಬರುವ ಹಾಗೆ ದೇವರು ಮಾಡಿದ ಕೃಪೆಗಾಗಿ ನಾನು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. అలాగే ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి సేవకులకు వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ಈ ಸ್ಥಳಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಆಹ್ವಾನ ಮಾಡಿದಂತ ಪಾಸ್ಟರ್ಗೂ ಅವ್ರ ಕುಟುಂಬಕ್ಕೂ ಅವರಿಗೂ ನಾನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ವಂದಿಸ್ತೇನೆ. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభము కలుగును గాక. ಸೇರಿ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ವಂದನೆಗಳು. ప్రభువు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ಕರ್ತನು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕೂಡ ಸಮೃದ್ಧಿಯಿಂದ ಆಶೀರ್ವದಿಸಲಿ. ఆమేన్. ಆಮೇನ್. ఆశీర్వాదం అంటే ఆమేన్ అని పలకాలి మీరు. ಆಶೀರ್ವಾದ ಅಂತ ಹೇಳಿದಾಗ ನೀವು ಆಮೇನ್ ಅಂತ ಹೇಳಬೇಕು. అప్పుడు మీ జీవితాల్లో ఆశీర్వాదం నిలిచి ఉంటదన్నమాట. ಆಗ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ನಿಲ್ಲುತ್ತೆ. దేవుని వాక్యం సెలవిస్తుంది, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, మీ నోటితో ನಿಮ್ಮ ಬಾಯಿಂದ మీరేం పలుకుతారో ನೀವೇನನ್ನು ಮಾತಾಡ್ತೀರೋ పరలోకముందున్న తండ్రి ಪರಲೋಕದಲ್ಲಿರುವ ತಂದೆ దాన్ని ఆమేన్ అని ముద్రీకరించేవాడిగా ఉన్నాడు. ಅದನ್ನ ಆಮೇನ್ ಅಂತ ಹೇಳಿ ಮುದ್ರೆ ಹಾಕಿಸ್ತಾನೆ. కాబట్టి సేవకులుగా మేము పలికే మాటలు మీరు ఏం చేయాలి? ಆದ್ದರಿಂದ ಸೇವಕರು ಮಾತಾಡುವಾಗ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? మేము చెప్పినప్పుడు ఆమేన్ అని మీరు చెప్పాలి. ನಾವು ಹೇಳಿದಾಗ ನೀವು ಆಮೇನ್ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ఆమేన్ అనే మాటకు స్వీకరించుట అని అర్థం. ಆಮೇನ್ ಅಂತ ಹೇಳುವಾಗ ಅದು ಸ್ವೀಕರಿಸು ಎಂಬುದರ అది మీ ಅರ್ಥ. జీవితాల్లో నెరవేర్చబడుతుంది అని అర్థం అన్నమాట. ಅದು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರುತ್ತೆ ಎನ್ನುವುದಾಗ ಅರ್ಥ. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? వాక్యానికి వెళ్ళడానికంటే ముందు ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ సంఘానికి కొన్ని హెచ్చరికలు జారీ చేయాలని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. ಈ ಸಭೆಗೆ ಕೆಲವು ಸಂಗತಿಗಳನ್ನ ಎಚ್ಚರಿಸುವುದರಲ್ಲಿ ಪವಿತ್ರ ಆತ್ಮನು ನನ್ನನ್ನು ಪ್ರೇರೇಪಿಸಿದ್ದಾನೆ. కాబట్టి మీకు బాధ కలిగినా, ಆದ್ದರಿಂದ ನಿಮಗೆ ನೋವಾದರೂ, నొప్పి కలిగినా, ಬಾಧೆಯಾದರೂ, ಹಿಂಸೆಯಾದರೂ మీరు భరించాలి. ನೀವು ಅದನ್ನ ಸಹಿಸಿಕೊಳ್ಳಬೇಕು. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? ఆశీర్వాదం వచ్చినప్పుడు పొందుకున్నారు, ಆಶೀರ್ವಾದ ಬಂದಾಗ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀರಿ, ఆమేన్ అన్నారు, ಆಮೇನ್ ಅಂದಿದ್ದೀರಿ. మరి హెచ్చరిక మాటలు కూడా జారీ చేయాలి కదా. ಹಾಗೇನೆ ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತಿಗೂ ಕೂಡ ಜಾಗ್ರತೆ ವಹಿಸಬೇಕಲ್ವಾ? సంఘానికి ఒక క్రమం ఉంది, ಸಭೆಗೆ ಒಂದು ಕ್ರಮ ಇದೆ. ఆ క్రమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ಆ ಕ್ರಮವನ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪಾಲಿಸಬೇಕು. మనం భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత ఎన్నుకోబడినటువంటి వారము. ನಾವು ಭೂಮಿಯನ್ನು ಆಕಾಶವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತ ದೇವರಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟವರು. మరి దేవుని కుమారులు కుమార్తెలు ఎలా ఉండాలి ఈ భూలోకంలో? ದೇವರ ಕುಮಾರ್ತರು ಕುಮಾರಿಯರು ಹೇಗಿರಬೇಕು ಭೂಲೋಕದಲ್ಲಿ? దేవునిలాగే మనం కూడా ఉండాలి. ದೇವರ ಹಾಗೆ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ మనకు ఒక క్రమం ఉంటది, ನಮಗೊಂದು ಕ್ರಮ ಇದೆ. ఆ క్రమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ಆ ಕ್ರಮವನ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಪಾಲಿಸಬೇಕು. యేసు ప్రభుని ప్రపంచంలో చాలా మంది నమ్ముకున్నారు, ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ಬಹಳ ಜನ ನಂಬಿಕೊಂಡಿದ್ದಾರೆ. కానీ అందరూ ఆయన వెంబడించరు. ಆದರೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆತನ ಹಿಂಬಾಲಿಸಲಿಲ್ಲ. అందుకే వాక్యం సెలవిస్తుంది, ಅದಕ್ಕೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ఎవడైతే నన్ను గైకొంటాడో, ಯಾರಾದರೂ ನನ್ನನ್ನು ಕೈಕೊಂಡು ನಡೀತಾರೋ, నా వాక్యం ప్రకారం ఈ లోకంలో జీవిస్తారో, ನನ್ನ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ಲೋಕದಲ್ಲಿ వారు ಜೀವಿಸ್ತಾರೋ మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అని. ಅವರು ಮಾತ್ರವೇ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಾಧ್ಯರು. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅಂತ ಹೇಳುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು పరలోక రాజ్యానికి వారసుడు కాదు గాని, ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಅವರು ಸೇರೋದಿಲ್ಲ. ఎవరైతే నా మాటలు గైకొంటారో, ಯಾರಾದ್ರೂ ನನ್ನ ಮಾತನ್ನ ಕೈಕೊಂಡು ನಡೀತಾರೋ, నా మాటల ప్రకారం ఈ లోకంలో నడుస్తారో, ನನ್ನ ಮಾತಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ಲೋಕದಲ್ಲಿ వారు ಜೀವಿಸ್ತಾರೋ మాత్రమే పరలోక రాజ్యానికి వారసులని వాక్యం సెలవిస్తుంది. ಅವರು ಮಾತ್ರವೇ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಾಧ್ಯರು ಎಂಬುದಾಗಿ ದೇವರು ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. ఆశీర్వాదాన్ని ప్రకటించినప్పుడు ಆಶೀರ್ವಾದವನ್ನ ಪ್ರಕಟಿಸಿದಾಗ మీరందరూ పొందుకున్నారు, ನೀವೆಲ್ಲರೂ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀರಿ. ఆశీర్వాదాన్ని పొందుకున్న రీతిగానే ಆಶೀರ್ವಾದವನ್ನ ಹೊಂದಿಕೊಂಡ ರೀತಿಯಲ್ಲೇನೆ నీ జీవితం నా జీవితం ఈ లోకంలో ఒక క్రమబద్ధీకరణగా ఉండాలి. ನಿನ್ನ ಜೀವಿತ ನನ್ನ ಜೀವಿತ ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಕ್ರಮಬದ್ಧವಾಗಿರಬೇಕು. ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తీసుకోండి. ಉದಾಹರಣೆಗೆ ಮಕ್ಕಳನ್ನ ನೋಡ್ರಿ, ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗೋ ಮಕ್ಕಳನ್ನ స్కూల్ వాడు ఒక టైం పెడతాడు. ಸ್ಕೂಲ್ ನಲ್ಲಿ ಒಂದು ಟೈಮ್ ಇದೆ. ఏంటి? ಏನು? 9 గంటలకి స్కూల్ టైము. 9 ಗಂಟೆಗೆ ಸ್ಕೂಲ್ಗೆ ಬರುವ ಸಮಯ. ఆడు 9 గంటలకి స్కూల్లో ఉండాలి. 9 ಗಂಟೆಗೆ ಆ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು. 9 to 9:15 వరకు ప్రేయర్ ఉంటది వాళ్ళకి. 9 ರಿಂದ 9:20 ವರೆಗೂ ಏನಿರ್ತದೆ? ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತೆ. 9:30కి వాళ్ళ క్లాసులకు వెళ్ళిపోవాలి. ಅವರು 9:15 ಕ್ಲಾಸ್ ಒಳಗೆ ಹೋಗ್ಬೇಕು. టీచర్లు 9:30 నుంచి వారికి స్కూల్ చెప్పడానికి ప్రారంభిస్తారు, క్లాసులు చెప్పడం ప్రారంభిస్తారు. ಅಲ್ಲಿರುವಂತ ಟೀಚರ್ಸ್ ಉಪಾಧ್ಯಾಯರು ಅವರಿಗೆ 9:30 ಅವರಿಗೆ ಪಾಠಗಳನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ. ఇది స్కూల్ యొక్క క్రమం. ಇದು ಸ್ಕೂಲ್ ನ ಒಂದು ಕ್ರಮ. 9:30కి మీరు వెళ్ళారు అనుకోండి, 9:00 ನೀವು ಹೋಗಿರಿ ಅನ್ಕೊಳ್ರಿ, ఒకసారి హెచ్చరిస్తారు, ಒಂದ್ ಸಾರಿ ಎಚ್ಚರಿಸ್ತಾರೆ, రెండోసారి చెప్తారు, ಎರಡನೇ ಸಾರಿ ಹೇಳ್ತಾರೆ, మూడోసారి ఇంటికి వెళ్ళిపోమంటారు అన్నమాట. ಮೂರನೇ ಸಾರಿ ಮನೆಗೆ ಹೋಗಂತ ಹೇಳ್ಬಿಡ್ತಾರೆ. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? మా అబ్బాయి స్కూల్ అలాగే ఉంటది అన్నమాట. ನಮ್ಮ ಮಗನ ಸ್ಕೂಲ್ ಹಾಗೆ ಇದೆ. వాడు స్కూల్లో కరెక్ట్ గా టైం కి వెళ్ళాలి, ಅವರು ಸ್ಕೂಲ್ಗೆ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು, లేకపోతే వాళ్ళు ఇంటికి రావద్దని క్లియర్ గా చెప్పేశారు అన్నమాట. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅವರು ಸ್ಕೂಲ್ಗೆ ಬರಬೇಡ ಅಂತ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ. ఈ లోకంలో ಈ ಲೋಕದಲ್ಲಿ చదువు చెప్పేటువంటి స్కూల్స్ కి ఇన్ని అర్హతలు ఉంటే, ಆ ಒಂದು ಜ್ಞಾನವನ್ನು
ಕ್ರಮವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾದ ಒಂದು ಸ್ಕೂಲ್ಗೆ ಆ ರೀತಿಯಾದ ಪ್ರಕಾರ ಇರಬೇಕಾದ್ರೆ ఇన్ని రూల్స్ ఉంటే ಈ ಒಂದು ರೂಲ್ಸ್ ಗಳಿದ್ರೆ మరి జీవం కలిగిన దేవుడిని ఆరాధించడానికి మనకి క్రమం అక్కర్లేదా? ಮತ್ತೆ ಜೀವ ಸ್ವರೂಪನಾದ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವ ನಮಗೆ ಕ್ರಮ ಬೇಡವಾ? మనకి క్రమం ఉండాలి ఖచ్చితంగా. ನಮಗೆ ಕ್ರಮವಿರಬೇಕು. ఆరాధన 10 గంటల కంటే ಆರಾಧನೆ 10 ಗಂಟೆಗೆ ಅಂದ್ರೆ 9:30కి నువ్వు ఇక్కడ ఉండాలి. 9:00వರೆಗೆ ನೀವು ಇಲ್ಲಿ ಇರಬೇಕು. అర్ధ గంట దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. ಅರ್ಧ ಗಂಟೆ ನೀವು ಏನ್ ಮಾಡಬೇಕು? ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ నీ ಮಾಡಬೇಕು. జీవితాన్ని దేవుని చేతులకు ఒప్పింపజేసుకోవాలి. ನಿಮ್ಮ ಜೀವಿತವನ್ನ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕು. ప్రభువా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడు, ದೇವರೇ ಈ ದಿನ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತಾಡು, నా కుటుంబంతో మాట్లాడు, ನನ್ನ కుటుంಬದೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡು, నా బిడ్డలతో నువ్వు మాట్లాడు, ನನ್ನ ಮಕ್ಕಳೊಂದಿಗೆ ಮಾತಾಡು, నా భర్తతో నువ్వు మాట్లాడు. ನನ್ನ ಗಂಡನೊಂದಿಗೆ ಮಾತಾಡು. ఈ రోజు నీ స్వరాన్ని నేను వినాలి. ಈ ದಿನ ನಿನ್ನ ಸ್ವರವನ್ನು ನಾನು ಕೇಳಬೇಕು. నీ మాట శాశ్వతమైనటువంటిది. ನಿನ್ನ ಮಾತು ಶಾಶ್ವತವಾದದ್ದು. నీ మాట మనుషులను మార్చేది. ನಿನ್ನ ಮಾತು ಮನುಷ್ಯರನ್ನು మోడు ಮಾರ್ಪಡಿಸುವಂತದ್ದು. బారిన జీవితాలను చిగురింపజేసేది నీ మాట. ಬರುಡಾಗಿರುವ ಜೀವಿತಗಳನ್ನ ಚಿಗುರು ಮಾಡುವಂತದ್ದು ನಿನ್ನ ಮಾತು. ఎండిపోయిన ఎడారి లోయలలో నీటి బుగ్గలను ప్రవహింపజేసేది నీ మాట. ಬತ್ತಿ ಹೋಗಿರುವಂತ ಒಣಗಿ ಹೋಗಿರುವಂತದ್ದನ್ನ ಚಿಗುರುಗೊಳಿಸುವಂತದ್ದು ನಿನ್ನ ಮಾತು. ఆ మాటతో నీవు ನನ್ನ కుటుంబాన్ని నువ్వు తృప్తిపరచని మనం మాట్లాడాలి. ಆ ಮಾತುಗಳೊಂದಿಗೆ ನನ್ನೊಂದಿಗೆ ಮಾತಾಡು ಎಂಬುದಾಗಿ ದೇವರನ್ನು ಕೇಳಬೇಕು. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? దేవుని మాట ద్వారానే కదా మనందరం బ్రతికేది. ದೇವರ ಮಾತಿನಿಂದ ಅಲ್ವಾ ನಾವೆಲ್ಲರೂ నీ ಬದುಕುವಂತದ್ದು. జీవితం ఆరంభం మొదలుకొని ನಿನ್ನ ಜೀವಿತದ ಪ್ರಾರಂಭದ ಮೊದಲುಗೊಂಡು ఇంతవరకు ಇಲ್ಲಿವರೆಗೂ అనేక మేలులు నీ కుటుంబాల్లో దేవుడు చేశాడు. ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಮಾಡಿದ್ದಾನೆ. ఇప్పుడు ಈಗ నువ్వు కూర్చున్నావంటే దేవుని కృప. ನೀನು ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಿ ಅಂದ್ರೆ ಅದು ದೇವರ ಕೃಪೆ. నువ్వు బ్రతికున్నావంటే దేవుని కృప. ನೀನು ಬದುಕಿದ್ದೀಯ ಅಂದ್ರೆ ದೇವರ ಕೃಪೆ. నీ జ్ఞానం కాదు, ನಿನ್ನ ಜ್ಞಾನ ಅಲ್ಲ, నీ బలము కాదు, ನಿನ್ನ ಬಲ ಅಲ್ಲ, నీకున్న ఐశ్వర్యం కాదు, ನಿನಗಿರುವ ಐಶ್ವರ್ಯ ಅಲ್ಲ, కేవలము దేవుని కృప. ಬರೀ ದೇವರ ಕೃಪೆ. గతించిన వారం నుండి ಕಳೆದ ವಾರದಿಂದಲೂ ఈ వారం వరకు ಈ ವಾರದವರೆಗೂ ఎన్నో మరణకరమైన పరిస్థితులు దేవుడు తప్పించాడు. ಎಷ್ಟೋ ಮರಣಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ದೇವರು ತಪ್ಪಿಸಿದ್ದಾನೆ. తెలియకపోవచ్చేమో, నీకు తెలియకపోవచ్చేమో, ನಿನಗೆ ತಿಳಿದೇ ಇರಬಹುದು, కానీ దేవుడికి సమస్తమును తెలుసు. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಸಮಸ್ತವೂ ಗೊತ್ತು. నువ్వు బ్రతికున్నావంటే కేవలము దేవుని కృప. ಇವತ್ತು ನೀನು ಬದುಕಿದ್ದೆ ಅಂದ್ರೆ ಅದು ದೇವರ ಕೃಪೆ ಅಷ್ಟೇ. కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? మన బలం చేత మనం బ్రతికున్నామా? ನಮ್ಮ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ మన బలము చేత ನಮ್ಮ బ్రతికున్నామా? ಬಲಮಿಂದ ನಾವು ಬದುಕಿದ್ದೇವಾ? మన బలం చేత మనం బ్రతకలేదు. ನಮ್ಮ ಬಲದಿಂದ ನಾವು ಬದುಕಲಿಲ್ಲ. దేవుని కృప ద్వారా బ్రతికి ఉన్నాం. ದೇವರ ಕೃಪೆಯಿಂದ ನಾವು ಬದುಕಿದ್ದೇವೆ. దేవుడు చేసిన మేలులకి, ದೇವರು ಮಾಡಿರುವ ಮೇಲುಗಳಿಗಾಗಿ, ఉపకారాలకి, ಉಪಕಾರಗಳಿಗಾಗಿ ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు? ನಾವು ಏನನ್ನ ಕೊಟ್ಟು ಋಣವನ್ನ ತೀರಿಸಿಕೊಳ್ತೇವೆ? ఏమిచ్చి దేవుడికి రుణాన్ని తీర్చుకుంటావు? నీవు ಏನನ್ನ ಕೊಟ್ಟು ನೀವು ಋಣ ತೀರಿಸ್ಕೊಳಕ್ಕಾಗುತ್ತೆ? ఏమిచ్చి దేవునికి రుణం తీర్చలేం. ಏನು ಕೊಟ್ಟರು ಕೂಡ ಋಣ ತೀರಿಸ್ಕೊಳಕ್ ಆಗಲ್ಲ. ఆయన ఎంత స్తుతించినా, ಆತನನ್ನ ಎಷ್ಟು ಸ್ತುತಿಸಿದ್ರು, ఎంత ఆరాధించినా ಎಷ್ಟು ಆರಾಧಿಸಿದ್ರು తక్కువే. ಕಡಿಮೆನೆ. నువ్వు ఎంత ఆరాధించినప్పటికీ, ನೀನು ಎಷ್ಟು ಆರಾಧಿಸಿದ್ರು ಕೂಡ దేవుని దృష్టిలో ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ అది చాలా తక్కువగానే ఉంటది అన్నమాట. ಬಹಳ ಚಿಕ್ಕದಾಗಿ ಇರ್ತದೆ. ఈ విషయాన్ని అందరం గుర్తు పెట్టుకోవాలి. ಈ ವಿಷಯವನ್ನ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಗೊತ್ತು ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕು. ఆరాధన 10 గంటల కంటే ಆರಾಧನೆ 10 ಗಂಟೆಗೆ ಅಂದ್ರೆ 10 గంటలకు నువ్వు ఖచ్చితంగా ఉండవలసిందే. 10 ಗಂಟೆ ಒಳಗೆ ನೀವು ಇಲ್ಲಿ నువ్వు ಇರಬೇಕಾಗಿದೆ. రోజు ఏం దేవుని మందిరానికి రావు కదా. ನೀವೇನು ಪ್ರತಿದಿನ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. వారానికి ఒకసారి వస్తావు. ವಾರಕ್ಕೆ ಒಂದಿನ ಬರ್ತೀರಾ. వాక్యం సెలవిస్తుంది, ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ వారానికి 7 రోజులు, ವಾರಕ್ಕೆ 7 ದಿನಗಳು. ఈ 7 రోజులు సృష్టించింది దేవుడే. ಈ 7 ದಿನಗಳನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು ದೇವರೇ. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి, ಈ ಲೋಕದಲ್ಲಿ ನೀನು ಬದುಕುವುದಕ್ಕಾಗಿ సోమవారం ప్రారంభించి ಸೋಮವಾರ ಪ್ರಾರಂಭಿಸಿ శనివారం వరకు ಶನಿವಾರದವರೆಗೂ కష్టపడి పని చేసుకోవాలి. ಕಷ್ಟಪಟ್ಟು ನೀವು ಕೆಲಸವನ್ನ ಮಾಡಬೇಕು. నువ్వు సంపాదించుకోవచ్చు. ನೀವು ಎಲ್ಲವನ್ನ ఈ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬಹುದು. 7వ రోజు ఉంది కదా, 7ನೇ ದಿನ ಇದೆಲ್ಲ, ఈ రోజు నా దినం. ಈ ದಿನ ನನ್ನ ದಿನ. నా దినంలో ನನ್ನ ದಿನದಲ್ಲಿ ನೀನು నన్ను ఆరాధించేవాడిగా ఉండాలి, ನನ್ನ ಆರಾಧಿಸುವವನಾಗಿರಬೇಕು, నన్ను గణపరిచేవాడిగా ఉండాలి, ನನ್ನನ್ನು ఘనపಡಿಸುವವನಾಗಿರಬೇಕು అని వాక్యం సెలవిస్తుంది. ಹಾಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? ఈ వారమంతా కాపాడిన దేవుణ్ణి, ಈ ವಾರವೆಲ್ಲ ಕಾಪಾಡಿದ ದೇವರಿಗೆ, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు కాపాడాడు. ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ದೇವರು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. మరి ఈ రోజు నువ్వేం చేయాలి? ಈ ದಿನ ನೀನು ಏನು ಮಾಡಬೇಕು? కృతజ్ఞతగా దేవుని మందిరానికి రావాలి. ಕೃತಜ್ಞತೆಯೊಂದಿಗೆ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರಬೇಕು. కుటుంబంగా దేవుని మందిరానికి రావాలి. ಕುಟುಂಬವು ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರಬೇಕು. ఇది దేవుడు సంచరించేటువంటి స్థలం. ಇದು ದೇವರು ಸಂಚರಿಸುವ ಸ್ಥಳ. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಈ మనం ಸ್ಥಳದಲ್ಲಿದ್ದಾನೆ. దేవునికి ప్రాముఖ్యతనిచ్చామనుకోండి, ನಾವು ಯಾವುದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಟ್ಟಿವನುಕೊಳ್ಳಿ, నీ జీవితంలో కూడా దేవుడు ప్రాముఖ్యమైన పాత్రను పోషించేవాడిగా ఉంటాడు. ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ದೇವರು ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ಇಡುವನಾಗಿದ್ದಾನೆ. నువ్వు ప్రాముఖ్యత ఇవ్వలేదనుకోండి దేవుడికి, ನೀವು ದೇವರಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅನ್ಕೊಳ್ರಿ, దేవుడు కూడా మన జీవితంలో ప్రాముఖ్యతను వహించేవాడిగా ఉండకపోవచ్చేమో. ದೇವರು ಕೂಡ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನ ಕೊಡದೇ ಇರಬಹುದೇನೋ. క్రైస్తవుడికి చాలా క్రమం అవసరం. ಕ್ರೈಸ್ತರಿಗೆ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಕ್ರಮ.
ఈ ಶಿಸ್ತು, క్రమాన్ని మనం కైకొనాలి ఖచ్చితంగా. ಈ ಕ್ರಮವನ್ನ ನಾವು ಕೈಗೊಳ್ಳಬೇಕು. ఏదో ఏలాకోళంగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ಏನೋ ಯಾವಾಗ ಬೇಕು ಅವಾಗ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದು ಹೋಗೋದಲ್ಲ. ఒక క్రమాన్ని మనం పాటించే వారిగా ఉండాలి. ಒಂದು ಕ್ರಮ ನಾವು ಪರಿಪಾಲಿಸಬೇಕಾಗಿದೆ. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ಒಂದು ಉದ್ಯೋಗವನ್ನು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅನ್ಕೊಳ್ಳಿ, జాబ్కి వెళ్తాడు వాడు, ಒಂದು ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗುವವನು, వాడికి నెలకు ఒక 20,000 30,000 సాలరీ ఉంటది. ಆತನಿಗೆ ತಿಂಗಳಿಗೆ ಒಂದು 20,000 30,000 ಸ್ಯಾಲರಿ ಇರುತ್ತೆ ಅನ್ಕೊಳ್ರಿ. ఆ కంపెనీ వాడు ఒక రూల్స్ పెడతాడు. ಆ ಕಂಪನಿಯವನು ಒಂದು ರೂಲ್ಸ್ ಮಾಡಿರ್ತಾನೆ. ఉదయం నువ్వు 10 గంటలకు ఆఫీస్ లో ఉండాలి, ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆಗೆ ಆಫೀಸ್ ನಲ್ಲಿ ಇರಬೇಕು, సాయంకాలం 5 గంటల వరకు నువ్వు ఆఫీస్ లో డ్యూటీ చేయాలి, ಸಾಯಂಕಾಲ 5 ಗಂಟೆವರೆಗೂ ಡ್ಯೂಟಿ ಮಾಡ್ಬೇಕು ಅವನು. ప్రతి ఛాంబర్ లోని ఒక ఎబ్బట్టు వేసేది ఉంటది అనమాట. ಪ್ರತಿಯೊಂದು ಚಾಂಬರ್ ನಲ್ಲಿ ಒಂದು ಹೆಬ್ಬೆಟ್ ತಂಬೆಟ್ ಹಾಕುವಂತದ್ದು ಇರ್ತದೆ. ఈ ఉద్యోగం చేసేవాడు, ಈ ಒಂದು ಕೆಲಸ ಮಾಡುವವನು రాగానే ఆఫీస్ కి రాగానే ఆఫీస్కి ಬಂದ తక్షಣ ఫస్ట్ వెళ్ళి తంబు వేయాలి. అక్కడ ఫస్ట్ ఏం ಮಾಡ್ಬೇಕು, ಅಲ್ಲಿ ತಂಬ ಹಾಕ್ಬೇಕು. ఆ తంబు వేస్తే దానికి ఉన్నటువంటి గుర్తేంటి? ఆ ತಂಬ ಹಾಕೋ ಗುರುತೇನು? నేను 10 గంటలకు వచ్చాను, ನಾನು 10 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದೇನೆ, ఈ రోజు అటెండెన్స్ అయ్యాను అని అర్థం అనమాట. ನಾನು ಈ ದಿನ ಅಟೆಂಡೆನ್ಸ್ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂತ ಅರ್ಥ. వెళ్ళిపోయే ముందు కూడా ಆತನ ಮನೆಗೆ ಹೋಗುವಾಗ್ಲೂ ಕೂಡ తంబు వేయాలి వాడు. ಮತ್ತೆ ಆತನ ತಂಬ ಹಾಕ್ಬೇಕು. ఆడు ఎన్ని గంటలకు వెళ్తాడో ಆತನ ಯಾವ ಗಂಟೆ ಸಮಯಕ್ಕೆ ಹೋಗ್ತಾನೋ అక్కడ తంబు వేసి వెళ్ళాలి. ಅಲ್ಲಿ ತಂಬ ಹಾಕಿ ಆತನ ಹೋಗ್ಬೇಕು. ఇది కంపెనీకి ఉన్నటువంటి రూల్స్. ಇದು ಒಂದು ಕಂಪನಿಗೆ ಇರಬೇಕಾಗಿರುವ ರೂಲ್ಸ್. ఆఫ్టర్ ఆల్ ఒక నెలకి 30,000 జీతం ఇచ్చేవాడికి ఇన్ని రూల్స్ ఉంటే, ಒಂದು ತಿಂಗಳಿಗೆ ಹಣ ಕೊಡುವ ಕಂಪನಿಗೆ ಇಷ್ಟೊಂದು ರೂಲ್ಸ್ ಇದ್ರೆ, మరి నిన్ను కాపాడే తండ్రికి రూల్స్ లేదా? ಮತ್ತೆ ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡುವ ತಂದೆಗೆ ರೂಲ್ಸ್ ಇಲ್ವಾ? నిన్ను భద్రపరిచే తండ్రికి నువ్వు క్రమం ఇవ్వవా? ನಿನ್ನನ್ನು ಭದ್ರಪಡಿಸಿ ಕಾಯುವ ದೇವರು ಕ್ರಮ ಇಲ್ವಾ? ఖచ్చితంగా క్రమాన్ని గైకొనాలి. ಖಚಿತವಾಗ್ಲೂ ನಾವು ಕ್ರಮ ವಹಿಸಬೇಕು. నా మాటలు మీలో చాలా మందికి నొప్పి కలిగించవచ్చు, ನನ್ನ ಮಾತು ಕೇಳಿಸುವವರಿಗೆ ಅನೇಕರಿಗೆ ನೋವಾಗಬಹುದು. ఖచ్చితంగా ఇది సత్యం. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಇದು ಸತ್ಯ. నొప్పి కలిగినా ನೋವಾದರೂ భరించవలసిందే. ನೀವು ಅದನ್ನ ಸಹಿಸಿಕೊಳ್ಳಬೇಕು. జ్వరం వచ్చింది, ಒಂದ್ ಜ್ವರ ಬಂದೈತೆ ಅನ್ಕೊಳ್ರಿ, ఎక్కడికి వెళ్తావు? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀವಿ? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗ್ತೀವಿ. డాక్టర్ ఏం చేస్తాడు? ಡಾಕ್ಟರ್ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఇంజెక్షన్ వేస్తాడు. ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡ್ತಾನೆ. ఇంజెక్షన్ వేసినప్పుడు ఎలా ఉంటది నీకు? ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಿದಾಗ ಹೆಂಗಿರುತ್ತೆ ನಿನ್ಗೆ? సమ్మగా ఉంటదా? ಸಮಾಧಾನವಾಗಿರುತ್ತಾ? సమ్మగా ఉంటదా? ಅಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಮೆತ್ತ ಮೆತ್ತಗಿರುತ್ತಾ? ಹೆಂಗಿರುತ್ತೆ? ಹಾಯಾಗಿರುತ್ತಾ? హాయిగా ఉంటదా? కరెక్ట్ గా చెప్పింది సిస్టర్. ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಿದಾಗ ಹಾಯಾಗಿರುತ್ತಾ? ఆ డాక్టర్ భలే సమ్మగా ఉంది అంటావా? ಆ ಡಾಕ್ಟ್ರೆ ಬಹಳ ಹಾಯಾಗಿದೆ ಅಂತೀರಾ? అబ్బా అంటాం. ಅಪ್ಪ ಅಂತೀವಿ. ఎందుకు? ಯಾಕೆ? ఆ డాక్టర్ ఇంజెక్షన్ చేయలేదనుకో, ಆ ಡಾಕ್ಟರ್ ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಿಲ್ಲ ಅನ್ಕೋ, బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి పోదన్నమాట. ದೇಹದಲ್ಲಿರುವಂತ ರೋಗ ಹೊರಗಡೆ ಹೋಗಲ್ಲ. అవునా కదా? ಹೌದಾ ಅಲ್ವಾ? రోగం పోవాలంటే ఇంజెక్షన్ వేయాలి డాక్టర్. ರೋಗ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡ್ತಾನೆ ಡಾಕ್ಟರ್. మనలో ఉన్న బద్ధకం పోయింది అనుకో, ನಾವು ಕೂಡ మనలో ఉన్న బద్ధకం పోవాలంటే, ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಬಂಧನ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ, బద్ధకం ಸೋಮಾರಿತನ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ మాలాగా పాస్టర్ గారు అప్పుడప్పుడు ఇంజెక్షన్ వేస్తా ఉంటారు అన్నమాట. ಹಾಗೇನೆ ಡಾಕ್ಟರ್ ತರ ಪಾಸ್ಟರ್ ಕೂಡ ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡ್ತಾ అంటే ಇರ್ತಾರೆ. డైరెక్ట్ గా మేము ఇంజెక్షన్ ఏం గుచ్చం గానీ ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿ ನಾವು ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಲ್ಲ, వాక్యమైనటువంటి ఇంజెక్షన్ వేస్తా ఉంటాం అన్నమాట. ವಾಕ್ಯವೆನ್ನುವ ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ఈ వాక్యమైన ఇంజెక్షన్ ఈ హృదయంలోనికి వెళ్ళింది అనుకో, ಈ ವಾಕ್ಯವೆನ್ನುವ ಇಂಜೆಕ್ಷನ್ ಹೃದಯದಲ್ಲಿ ಹೋಗಿದ್ರೆ ఆ నీలో ఉన్నటువంటి ఆ సోమరితనం బయటికి పోతుంది అన్నమాట. ನಿನ್ನೊಳಗಿರುವಂತಹ ಸೋಮಾರಿತನ ಹೊರಗಡೆ ಹೋಗುತ್ತೆ. ఆ బయటికి పోయినప్పుడు ಅದು ಹೊರಗಡೆ ಹೋದಾಗ నీ జీవితం క్రమపరచబడుతుంది. ನಿನ್ನ ಜೀವಿತ ಕ್ರಮವಾಗುತ್ತೆ. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం చూచేవాడిగా ఉంటావు. ಆಶೀರ್ವಾದ ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನ ನೋಡಿ ಬರ್ತದೆ. అవునా కదా? ಹೌದಾ ಅಲ್ವಾ? కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయాలి మనం. ಆದ್ದರಿಂದ ಈ ದಿನದಿಂದ ನಾವು ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಬೇಕು. ఆదివారం ఖచ్చితంగా 9:30కి ఇక్కడ ఉండాలి మీరు. ಭಾನುವಾರ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಭಾನುವಾರ 9:30ಗೆಲ್ಲ ನೀವು ಇಲ್ಲಿ ಇರಬೇಕು. 9:30కి ఇక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. 9:30ಗೆಲ್ಲ ನೀವು ಇಲ್ಲಿ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದನ್ನ ಕಲ್ತ್ಕೊಳ್ರಿ. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించుడు గాని, ಮನುಷ್ಯನು ರೊಟ್ಟಿ ತಿಂದು ಮಾತ್ರ ಬದುಕೋದಿಲ್ಲ, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునని వాక్యం సెలవిస్తుంది. ದೇವರ ಬಾಯಿಂದ ಬರುವ ಪ್ರತಿಯೊಂದು ಮಾತಿನಿಂದಲೂ ಮನುಷ್ಯನು ಬದುಕುವನೆಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ నీవు ಹೇಳ್ತದೆ. నేను నమ్మినటువంటి దేవుడు, ನೀನು ನಾನು ನಂಬಿರುವ ದೇವರು మాట్లాడే దేవుడు, ಮಾತಾಡುವ ದೇವರು. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? మాట్లాడే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? ಮಾತಾಡುವ ದೇವರು ಯಾವಾಗ ಮಾತಾಡ್ತಾರೆ? ఆయన సముఖంలో నీవు నిలిచి ఉన్నప్పుడు, ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಂತಾಗ, ఆయన సముఖంలో నీవు కూర్చున్నప్పుడు, ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನೀನು ಕುಳಿತುಕೊಂಡಾಗ వాక్యం సెలవిస్తుంది, ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడు నేనే. ಆಸೆಯಿಂದ ತುಂಬಿರುವ ಪ್ರಾಣವನ್ನ ತೃಪ್ತಿಪಡಿಸುವನು నీ ನಾನೇ. హృదయంలో దేవుని స్వరాన్ని వినాలి అనే ఆశ నీకుందనుకో, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರ ಸ್ವರವನ್ನ ಕೇಳಬೇಕು ಎನ್ನುವಂತ ಆಸೆ ಇದೆ ಅನ್ಕೋ, ఖచ్చితంగా దేవుడు మాట్లాడగలడు. ಖಂಡಿತವಾಗ್ಲೂ ದೇವರು ಮಾತಾಡುವವನು. అవునా
కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? దేవుడు మాట్లాడాడు అనుకోండి, ದೇವರು ಮಾತಾಡಿದ್ದಾನೆ ಅನ್ಕೊಳ್ರಿ, మన హృదయంలో భారం ఉండదు, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಭಾರ ಇರುವುದಿಲ್ಲ, చింత ఉండదు, ಚಿಂತೆ ಇರುವುದಿಲ್ಲ, దేని గురించి టెన్షన్ ఉండదు, ಯಾವ ರೀತಿಯಾದ ಟೆನ್ಷನ್ ಇರೋದಿಲ್ಲ. అన్నిటిని తీసేసేవాడు యేసుక్రీస్తు ప్రభువు. ಎಲ್ಲವನ್ನ ತೆಗೆದು ಹಾಕುವನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. కాబట్టి దేవుని సముఖంలో నిల్చోవడం మనం నేర్చుకోవాలి. ಆದ್ದರಿಂದ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಿಲ್ಲುವುದನ್ನು ನಾವು ಕಲಿಬೇಕು. ఎప్పుడెప్పుడు నేర్చుకుంటాం? ಯಾವಾಗ ಯಾವಾಗ ಕಲಿತೇವೆ? ప్రతి ఆదివారం నేర్చుకోవాలి. ಪ್ರತಿ ಭಾನುವಾರ ನಾವು ಕಲಿತಬೇಕು. ప్రతి ఆదివారం వేగముగా రావాలి దేవుని మందిరానికి. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಬಹಳ ವೇಗವಾಗಿ ಬೇಗ ಬರಬೇಕು. ఇందాక పాస్టర్ గారు చక్కటి మాట చెప్పారు భార్య భర్తల గురించి. ಈಗ ಪಾಸ್ಟರ್ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ಗಂಡ ಹೆಂಡತಿಯರ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. భార్య భర్త ఇంటికి వచ్చినప్పుడు ఎలా వస్తుంది? ಹೆಂಡತಿ ಗಂಡನ ಮನೆಗೆ ಹೋಗುವಾಗ ಹೆಂಗ್ ಬರ್ತಾಳಂತೆ? ఏడ్చుకుంటూ వస్తుందంట, ಅಳ್ತಾ ಬರ್ತಾಳಂತೆ. అదే అమ్మగారి ఇంటికి వెళ్ళింది అనుకోండి, ಅದೇ ತವ್ರ ಮನೆಗೆ ಹೋಗುವಾಗ ನೋಡ್ರಿ, ఆ సిస్టర్ చెప్పింది ఇందాక, ಆ ಸಹೋದರಿ ಹೇಳಿದ್ಲು, రెండే స్టెప్లంట, ಎರಡೇ ಮೆಟ್ಲಂತೆ. ఇక్కడ ఎగిరింది అనుకో, ಇಲ್ಲಿಂದ ಜಂಪ್ ಮಾಡಿದ್ರೆ డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళిపోద్దంట. ಡೈರೆಕ್ಟ್ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಗೆ ಹೋಗ್ಬಿಡ್ತಾಳ. ఇంకా మళ్ళీ రెండో స్టెప్ ఉండదు మయంగా, ಇನ್ ಮತ್ತೆ ಎರಡನೇ ಸ್ಟೆಪ್ ಇಲ್ಲ, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది అనమాట. ರೆಕ್ಕೆ ಕಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ತಾಳ. నీ పుట్టింటికి వెళ్ళడానికి, ನೀನು ಹುಟ್ಟಿದ ಮನೆಗೆ ಹೋಗುವುದಕ್ಕೆ అంత సంతోషం కలిగితే, ಅಷ್ಟು ಸಂತೋಷ ನಿನಗಿದ್ರೆ, నిన్ను సృష్టించిన దేవుని యొద్దకు రావడానికి అంతకంటే అధికమైన సంతోషం నీ హృదయంలో ఉండాలి. ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ದೇವರಿಗೆ ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಿನ ಒಂದು ಸಂತೋಷ ಇರಬೇಕು. నా భార్య ఇక్కడే ఉంది, ನನ್ನ ಹೆಂಡತಿ ಇಲ್ಲ ಇದ್ದಾರೆ, పుట్టింటికి అన్నాం అనుకోండి, ಹುಟ್ಟಿದ ಮನೆಗೆ ಹೋಗ್ತೀನಿ, టక రెడీ చేసేద్ది, మొత్తం ಟಕ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ, బ్యాగ్లన్నీ రెడీ చేసేద్ది, ಬ್ಯಾಗ್ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ, చాలా సంతోషంగా వెళ్ళిపోద్ది, ಬಹಳ ಸಂತೋಷವಾಗಿ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. నాకు చెప్పుద్ది, మా ఇంటికి వెళ్తున్నావు స్వీట్ పట్రా. నేను మా ఇంటికి వెళ్తున్నాను, ನಾನು ನನ್ನ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, స్వీట్ పట్రా, ಆ ಸ್ವೀಟ್ ತಗೊಂಡ್ ಬನ್ರಿ, పళ్ళు పట్రా, ಹಣ್ಣು ತಗೊಂಡ್ ಬನ್ರಿ, మా డాడీకి పలానాది ఇష్టం, ನನ್ನ ತಂದೆಗೆ ಇದೆಲ್ಲ ಇಷ್ಟ, మా అమ్మకు పలానాది ఇష్టం, ನನ್ನ ತಾಯಿಗೆ ಇದೆಲ್ಲ ಇಷ್ಟ. అక్కడ నా మేనగోడళ్ళు ఉన్నారు, ಅಲ್ಲಿ ನನ್ನ ಸೊಸೆ ಅಳಿಯಂದಿರಿದ್ದಾರೆ, సొసెಗಳಿದ್ದಾರೆ, ಸೊಸೆಯಂದಿರಿದ್ದಾರೆ, వాళ్ళకి పలానా ఇష్టం, ಅವ್ರಿಗೆ ಇದೆಲ್ಲ ಇಷ್ಟ. ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేస్తుంది నా ఆవిడ. ಅದನ್ನೆಲ್ಲ ಮುಂದಿನ ದಿನನೇ ಪ್ರಿಪೇರ್ ಮಾಡ್ತಾರೆ, అన్ని ప్యాక్ చేసేస్తుంది, ಅದೆಲ್ಲ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ, సంతోషంగా వెళ్ళిపోద్ది, ಬಹಳ ಸಂತೋಷವಾಗಿ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ఇక రావడం స్టార్ట్ అవుతుంది చూడండి, ಈ ಕಡೆ ಬರೋದು ಪ್ರಾರಂಭ ಅನ್ಕೊಳ್ರಿ, ఏడుపే ఏడుపు, ಅಳುನೇ ಅಳವು. బస్సు ఎక్కినా, ಬಸ್ ಹತ್ತಿದ್ರು, ఆ గుడిగుంటి క్రాస్ వచ్చినా, ಆ ಗುರುಗುಂಟ ಕ್ರಾಸ್ ಬಂದ್ರು, సిన్నూరు బస్ స్టాండ్ కి వచ్చినా, ಸಿನ್ನೂರ್ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಗೆ ಬಂದ್ರು, ఈ దారికి ఇంక స్టాపే ఉండదు అనమాట, ದಾರಿಗೆಲ್ಲ ಸ್ಟಾಪೇ ಇಲ್ಲ. మేము ఓదార్చాలి పక్క నుండి, ನಾನು ಹತ್ತಿರದಲ್ಲಿದ್ದು ಆಧರಿಸ್ತೀನಿ, పర్లేదు ఏం కాదులే, ಪರವಾಗಿಲ್ಲ ಏನಾಗಲ್ಲ, నేను నీ పక్కన ఉన్నానులే, ನಾನು ನಿನ್ ಜೊತೆಲಿ ಇದ್ದೀನಲ್ಲ, ఆదరించేవాడిగా ఉంటాను అన్నమాట. ನಾನು ಹಾಗೆ ಆಧರಿಸ್ತಾ ఒక ಇರ್ತೀನಿ. భర్తగా నేను ఆదరించినప్పుడు, ಒಬ್ಬ ಗಂಡನಾಗಿ ಹಾಗೆ ಆಧರಿಸುವಾಗ, నిన్ను సృష్టించిన సృష్టికర్త, ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಸೃಷ್ಟಿಕರ್ತ శాశ్వతంగా నిన్ను ఆదరించేవాడిగా ఉంటాడు, ಶಾಶ್ವತವಾಗಿ ನಿನ್ನನ್ನು ಆಧರಿಸುವನಾಗಿದ್ದಾನೆ. శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ, ಆತನ ಪ್ರೇಮ ಶಾಶ್ವತವಾದಂತ ಪ್ರೇಮ, ఆయన ప్రేమకు అవధులు లేవు, ಆತನ ಪ್ರೇಮಕ್ಕೆ ಸ್ಥಿರ, ఆతన ప్రీతిಗೆ ಅಂತ್ಯವಿಲ್ಲ, ఆయన ప్రేమకు అసలు అవధులు లేవు, ಆತನ ಪ್ರೇಮಕ್ಕೆ ಅಂತ್ಯವೇ ಇಲ್ಲ, ఆయన ప్రేమకు కొనేటటువంటిది లేనే లేదు, ಆತನ ಪ್ರೇಮಕ್ಕೆ ಕೊನೆ ಅನ್ನುವುದೇ ಇಲ್ಲ. శాశ్వతమైన ప్రేమతో యేసు నిన్ను నన్ను ప్రేమించాడు, ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮದಿಂದ ಯೇಸು ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ. ఈ లోకములో ఎవ్వరు చూపించలేని ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు నీ ఎడల నా ఎడల చూపించాడు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ತೋರಿಸದೇ ಇರುವಂತಹ ಪ್ರೀತಿಯನ್ನ ದೇವರು ನನಗೆ ನಿನಗೂ ತೋರಿಸಿದ್ದಾನೆ. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? ఈ మధ్యాహ్న కాల సమయంలో, ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲದ ಸಮಯದಲ್ಲಿ వాక్య భాగాన్ని చదువుకుందాం. ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದೋಣ. ఇర్మియా రాసినటువంటి గ్రంథం, ಯೆರೆಮೀಯನು ಬರೆದಂತಹ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 17వ వాక్యం, 17వ అధ్యాయం, 27ನೇ ಅಧ್ಯಾಯ, 17ನೇ ಅಧ್ಯಾಯ, అందులో 7వ వాక్యాన్ని చదువుకుందాం. ಅದರ 7ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వర్ణ దాని వేళ్ల తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. 17ನೇ ಅಧ್ಯಾಯ 7-8 ವಚನ. ಯೆರೆಮೀಯನ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 17ನೇ ಅಧ್ಯಾಯ 7-8 ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಯಾವನು ಯೆಹೋವನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದಾನೋ, ಯಾವನಿಗೆ ಯೆಹೋವನು ಭರವಸವಾಗಿದ್ದಾನೋ ಅವನು ಧನ್ಯನು. ನೀರಾವರಿಯಲ್ಲಿ ನಡಲ್ಪಟ್ಟು ಹೊಳೆಯ ದಡದಲ್ಲಿ ತನ್ನ ಬೇರುಗಳನ್ನು ಹರಡಿ ಧಗೆಗೆ ಭಯಪಡದೆ ಹಸುರೆಳೆಗೆಯನ್ನು ಬಿಡುತ್ತಾ
ಕ್ಷಾಮ ವರ್ಷದಲ್ಲಿಯೂ ನಿಶ್ಚಿಂತೆಯಾಗಿ ಸದಾ ಫಲ ಕೊಡುತ್ತಾ ಇರುವ ಮರಕ್ಕೆ ಸಮಾನನಾಗಿರುವನು. చిన్న ప్రార్థన చేసుకుందాం. ಒಂದು ಸಣ್ಣ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ತಲೆ ಭಾಗಿಸ್ರಿ. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇగో నేటి దినాన నీ బిడ్డలుగా సంఘముగా మేమందరము చేరి నిన్ను పాడి స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చదవబడిన లేఖన భాగం మీది చేరువచ్చిన బిడ్డలందరూ నీవారు. నాతో మాతో చేరువచ్చిన మా అందరితో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటాడు, ಇಲ್ಲಿ ಯೆರೆಮೀಯ ಭಕ್ತನು ಹೇಳ್ತಾನೆ, యెహోవాను ಯೆಹೋವನನ್ನು నమ్ముకొనువాడు ధన్యుడు. ನಂಬಿರುವವನು ಧನ್ಯನು. ఎవరంట? ಯಾರಂತೆ? ఈ లోకంలో ಈ ಲೋಕದಲ್ಲಿ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారో, ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿಕೊಳ್ತಾರೋ, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ಆತನಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ವಿಶ್ವಾಸವನ್ನು ಇಡ್ತಾರೋ వాళ్ళందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ಅವರೆಲ್ಲರೂ ಧನ್ಯರು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. ఇక్కడ దేవుని వాక్యంలో ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ధన్యుడు అనే మాటకు అర్థం, ಧನ್ಯನು ಎನ್ನುವಂತ ಮಾತಿಗೆ ಅರ್ಥ, ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಬಹಳ ಜನ ಇದ್ದಾರೆ, మనకంటే ధనవంతులు, ನಮಗಿಂತಲೂ ಐಶ್ವರ್ಯವಂತರು, ఏమండి శ్రీమంతులు, ಏನ್ರಿ ಶ್ರೀಮಂತರು, అన్ని భోగాలు కలిగిన వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ಎಲ್ಲಾ ಭೋಗಗಳೊಂದಿಗೆ ತುಂಬಿರುವವರು ಬಹಳ ಜನ ಲೋಕದಲ್ಲಿದ್ದಾರೆ. అధికారం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿರುವವರು ಬಹಳ ಜನ ಇದ್ದಾರೆ. కానీ వాక్యం సెలవిస్తుంది, ಆದ್ರೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ వాళ్ళు శ్రేష్ఠులు లేకపోతే ధన్యులని రాయబడలేదు. ಅವರು ಶ್ರೇಷ್ಠರು ಅಥವಾ ಧನ್ಯರು ಅಂತ ಹೇಳಿಲ್ಲ. యెహోవాను నమ్ముకొనువాడు, ಯೆಹೋವನನ್ನು ನಂಬುವವನು వాడు ధన్యుడని దేవుని వాక్యం ಅವನು సెలవిస్తుంది. ಧನ್ಯನು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా ಇಲ್ಲಿ ಕುಳಿತಿರುವ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ధన్యులము. ಧನ್ಯವರು. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? మరి హల్లెలూయా చెప్పండి అందరూ. ಮತ್ತೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ ಎಲ್ರು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. యెహోవాను నమ్ముకొనువాడు, ಯೆಹೋವನನ್ನು ನಂಬುವವನು వాడు ధన్యుడు. ಅವನು ಧನ್ಯನು. ఈ ప్రపంచంలో ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ నీకన్నా, ನಿನಗಿಂತ, నాకన్నా ನನಗಿಂತ ధన్యులు ఇంకెవ్వరు లేరు. ಧನ್ಯರು ಇನ್ನು ಯಾರು ಇಲ್ಲ. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు ధన్యుడు. ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಟ್ಟ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಧನ್ಯನು. వాడికి ఇవ్వబడిన భాగ్యం ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. ಅವನಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ಭಾಗ್ಯ ಇನ್ನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರಿಗೂ ಇಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ ఈ భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత నువ్వు ఎన్నుకోబడ్డావు. ಈ ಭೂಮಿಯನ್ನು ಆಕಾಶವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಯೆಹೋವನ ಕೈಯಲ್ಲಿ ನೀನು ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀಯಾ. నువ్వు ఒక వ్యక్తి చేత ఎన్నుకోబడలేదు. ನೀನು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯಿಂದ ಆರಿಸಿಕೊಳ್ಳಿಲ್ಲ. ఈ లోకంలో అధికార ద్వారా నువ్వు ఎన్నుకోబడలేదు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯಿಂದ ನೀನು ಆದಿಕೊಳ್ಳಿಲ್ಲ. దేవుని చేత నువ్వు ఏర్పరచబడ్డావు. ದೇವರ ಕೈಯಲ್ಲಿ ನೀನು ಏರ್ಪಾಟಾಗಿದ್ದೀಯಾ. కాబట్టి నీవు నేను ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ಆದ್ದರಿಂದ ನೀನು ನಾನು ಧನ್ಯನು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ. మరి ధన్యులాగా ఈ లోకంలో నువ్వు నేను ఉన్నామా? ಧನ್ಯರಾಗಿ ನಾನು ನೀನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೇವಾ? అవునా, ఉన్నామా? ಇದ್ದೇವಾ? మన హృదయంలో చాలా మందికి బాధ ఉంటది. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬಹಳ ಜನಕ್ಕೆ ಬಾಧೆ ಇದೆ. చాలా మందికి వేదన ఉంది. ಬಹಳ ಜನಕ್ಕೆ ವೇದನೆ ಇದೆ. అనేక రకాలైన సమస్యల చేత ఈ స్థలంలో నువ్వు వచ్చి ఉండొచ్చు. ಅನೇಕ ಒಂದು ವಿಧವಾದ ಸಂಕಟದೊಂದಿಗೆ ನೀವು ಇಲ್ಲಿ ಬಂದಿರಬಹುದು. ఈ నీ బాధను ఈ లోకంలో ఎవరు తీర్చలేకపోవచ్చేమో. ಈ ಬಾಧೆಯನ್ನ ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ತೀರಿಸಲಿಕ್ಕೆ ಇರಲಿದೆ ಇರಬಹುದು. ఒకవేళ నీ జీవితంలో ఉన్న శ్రమలు ఎవరు ఈ లోకంలో తీర్చకపోవచ్చేమో. ಒಂದು ವೇಳೆ ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ಈ ಶ್ರಮದಿಂದ ನಿನ್ನನ್ನು ಯಾರು ಬಿಡಿಸದೇ ಇರಬಹುದು. నీకున్న సంకటాలన్నిటిని ఎవరు తీర్చకపోవచ్చేమో. ನಿನಗಿರುವಂತಹ ಸಂಕಟವನ್ನ ಯಾರು ಕೂಡ ಬಿಡಿಸದೇ ಇರಬಹುದು. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో, ಆದರೆ ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నీవు నాయందు విశ్వాసం ఉంచితే, ನೀನು ನನ್ನಲ್ಲಿ నువ్వు ವಿಶ್ವಾಸವಿಡುವುದಾದರೆ, నాయందు నమ్మిక ఉంచితే, ನೀನು ನನ್ನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದಾದರೆ నీవు ధన్యుడవు. ನೀನು ಧನ್ಯನು. నీకు మేలు కలుగును. ನಿನಗೆ ಮೇಲು ಆಗುವುದು. నీకు మేలు కలుగును. ನಿನಗೆ ಮೇಲಾಗುವುದು. ఈ లోకంలో ఏ మనుష్యుడు చెప్పలేనటువంటి మాట ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಮನುಷ್ಯರು ಹೇಳದೇ ಇರುವ ಮಾತು యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ನಿಮಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నీవు నాయందు విశ్వాసం ఉంచితే, ನೀನು ನನ್ನಲ್ಲಿ నీవు ವಿಶ್ವಾಸವಿಡುವುದಾದರೆ, నాయందు నమ్మిక ఉంచితే, ನೀವು ನನ್ನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದಾದರೆ నీవు ధన్యుడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ನೀನು ಧನ್ಯನು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. తాత్కాలికంగా నీ కళ్ళు ఎదుటి కనబడేటువంటి శ్రమ, ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ನಿನ್ನ ಕಣ್ಣುಗಳು ಕಾಣದಂತ ಶ್ರಮ, బాధ, ಬಾಧೆ, రోగం, ರೋಗ, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಬರುವಂತಹ ಇಬ್ಬಂದಿಗಳು ఇవేవి కూడా ಯಾವು ಕೂಡ నీ జీవితంలో ఇక ముందు కనబడవు. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಮುಂದೆ ಕಾಣುವುದಿಲ್ಲ. కనబడవు. ಕಾಣುವುದೇ ಇಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ ఈ భూమి ఆకాశమును సృజించిన యెహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ಈ ಭೂಮಿಯನ್ನು ಆಕಾಶವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಯೆಹೋವನು ನಿನ್ನೊಂದಿಗಿದ್ದಾನೆ. అవునా కదా? ಹೌದಾ ಅಲ್ವಾ? ఉన్నవారందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ಹೌದೆನ್ನವರೆಲ್ಲರೂ ಕೂಡ ಎರಡು ಕೈಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಾಲೆಲೂಯಾ. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ಯೆಹೋವನನ್ನು ನಂಬಿರುವವನು ಧನ್ಯನು. వాడికంటే భాగ్యవంతుడు ఈ లోకములో ఎవరూ లేరు. ಅವನಿಗಿಂತ ಭಾಗ್ಯವಂತರು ಈ ಲೋಕದಲ್ಲಿ
ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲ. ఈ లోకములో ಈ ಲೋಕದಲ್ಲಿ నీకున్న అప్పు ఎవరు తీర్చలేకపోవచ్చేమో, ಇರುವ ಸಾಲವನ್ನ ಯಾರು ತೀರಿಸಲಿಕ್ಕೆ కానీ ಆಗಲಿಲ್ಲ. యేసు చెప్తున్నాడు, ಆದ್ರೆ ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నీవు నమ్ముకుంటే, ನೀನು ನಂಬುವುದಾದ್ರೆ, నీవు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, ನೀವು ನನ್ನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಬಿಡುವುದಾದ್ರೆ, నీ అప్పులు తీర్చేవాడును నేనే, ನಿನ್ನ ಸಾಲವನ್ನು ತೀರಿಸುವನು ನಾನೇ, నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టేవాడును నేనే, ನಿನ್ನನ್ನು ಉನ್ನತವಾದ ಒಂದು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನಿಲ್ಲಿಸುವನು ನಾನೇ. ఈ లోకంలో డాక్టర్ చెప్పుండొచ్చేమో, ಈ ಲೋಕದಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ದೇ నీ ಇರ್ಬೋದೇನೋ, రోగం ఇక పోదు అని, ಡಾಕ್ಟರ್ ಹೇಳಿರ್ಬೋದೇನೋ ನಿನ್ ರೋಗ ಹೋಗೋದಿಲ್ಲ ಅಂತೇಳಿ. నీ రోగానికి మందు లేదని ఒకవేళ డాక్టర్ చెప్పొచ్చేమో, ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ಬೋದು ನಿನ್ ರೋಗಕ್ಕೆ ಔಷಧಿನೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. కానీ యేసు చెప్తున్నాడు, ಆದ್ರೆ ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నువ్వు నా యందు నమ్మిక ఉంచినట్లయితే, ನೀನು ನನ್ನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇಡುವುದಾದ್ರೆ, నువ్వు నా యందు విశ్వసించినట్లయితే, ನೀವು ನನ್ನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದಾದ್ರೆ, నీ రోగాన్ని మాపేవాడును నేనే, ಈ ರೋಗವನ್ನ ತೀರಿಸುವನು ನಾನೇ, నీ రోగం నిన్ను విడిచిపోవడానికి కారణభూతుడిని నేనే, ಈ ರೋಗವನ್ನು ನಿನ್ನಿಂದ ಬಿಟ್ಟು ಹೋಗುವುದಕ್ಕೆ ಕಾರಣನು ನಾನೇ. నా యందు నువ్వు విశ్వాసం ఉంచని దేవుడు సెలవిస్తున్నాడు. ನನ್ನಲ್ಲಿ ನೀನು ವಿಶ್ವಾಸವಿಡು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఒకవేళ ఎవరికి చెప్పలేనటువంటి వేదన నీ హృదయంలో ఉందేమో, ಒಂದು ವೇಳೆ ಯಾರಿಗೂ ಹೇಳಕ್ ಆಗದಿರುವಂತ ಒಂದು ರೋಗ ನಿನ್ನೊಳಗಿದೆ ఆ ಏನೋ, వేదన వేదన ವೇದನೆ ನಿನ್ನೊಳಗಿದೆ ಏನೋ, వేదన, ఆ వేదన నీ జీవితంలో ఉందేమో, ಆ ವೇದನೆ ನಿನ್ನೊಳಗಿದೆ ಏನೋ, నీ భర్తకు నువ్వు చెప్పుకోలేకపోవచ్చు, ನಿನ್ನ ಗಂಡನಿಗೂ ಅದನ್ನ ಹೇಳಕ್ ಆಗದೆ ಇರಬಹುದು, నువ్వు కన్న బిడ్డలకు ఆ మాటలు నువ్వు చెప్పలేకపోవచ్చు, ನೀನು ಹೆತ್ತಿರುವ ಮಗುವಿಗೂ ಕೂಡ ಆ ಒಂದು ನೋವನ್ನ ಹೇಳಕ್ ಆಗದೆ నీ ಇರಬಹುದು, భర్తకు నువ్వు చెప్పలేకపోవచ్చేమో, ನಿನ್ನ ಗಂಡನಿಗೂ ಕೂಡ ಹೇಳಕ್ ಆಗದೆ ಇರಬಹುದು. ఎందుకంటే వాళ్ళు మనుషులు, ಯಾಕಂದ್ರೆ ಅವರೆಲ್ಲ ಮನುಷ್ಯರು, వాళ్ళు ఎవరు తీర్చలేరేమో. ಅವ್ರು ಯಾರು ಕೂಡ ಅದನ್ನ ತೀರಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ಆದ್ರೆ ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲದ ಸಮಯದಲ್ಲಿ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నీకున్న సమస్త వేదనను తీర్చేవాడు నేను, ನಿನಗಿರುವ ಸಮಸ್ತ ವ್ಯಾಧಿಯನ್ನ ತೀರಿಸುವವನು ನಾನು. నీవు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, ನೀನು ನನ್ನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಡುವುದಾದರೆ, నీవు నా యందు నమ్మిక ఉంచినట్లయితే, ನೀನು ನನ್ನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದಾದರೆ, నీ యొక్క చింతను తీసేవాడును నేనే. ನಿನ್ನ ಚಿಂತೆಯನ್ನ ತೀರಿಸುವನು ನಾನೇ. మనం నమ్మగలమా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ನಾವು ನಂಬ್ತೇವಾ? ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ మనం ఖచ్చితంగా నమ్మాలి. ನಾವು ಖಂಡಿತವಾಗ್ಲೂ అందుకే ನಂಬಬೇಕು. అంటాడు ఆయన, ಹಾಗೆ ಹೇಳ್ತಾನೆ, యెహోవాను నమ్ముకొనివాడు ಯೆಹೋವನನ್ನ ನಂಬಿರುವವನು ధన్యుడు. ಧನ್ಯನು. మనుషులను నమ్ముకొనుట కంటే, ಮನುಷ್ಯನನ್ನ ನಂಬುವುದಕ್ಕಿಂತಲೂ, రాజులను నమ్ముకొనుట కంటే, ರಾಜರನ್ನ ನಂಬುವುದಕ್ಕಿಂತಲೂ యెహోవాను ఆశ్రయించువాడు ಯೆಹೋವನನ್ನ ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವವನು ధన్యుడని కీర్తనకారుడు సెలవిస్తాడు. ಧನ್ಯನು ಎಂಬುದಾಗಿ ಕೀರ್ತನೆಗಾರನು ಹೇಳ್ತಾನೆ. ఈ లోకంలో ఏ మనిషి నీకున్న బాధలు తీయలేకపోవచ్చేమో, ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಯಾವ ಮನುಷ್ಯನು ನಿನಗಿರುವ ಬಾಧೆಯಿಂದ ತೀರಿಸಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. కానీ యేసుక్రీస్తు సమస్తానికి కారణభూతుడు ఆయనే. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಮಸ್ತಕ್ಕೂ ಕಾರಣಭೂತನ ಆತನೇ. నీ బాధలన్నీ తీసివేసేవాడు ఆయన. ನಿನ್ನ ಬಾಧೆಗಳನ್ನು ಎಲ್ಲವನ್ನ ತೀರಿಸುವನು ಆತನೇ. మనం ఆయన యందు విశ్వాసం ఉంచువారమై ఉండాలి. ನಾವು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವುಳ್ಳವರಾಗಿರುವಾಗ, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ಯಾವಾಗ ನಾವು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವನ್ನು ఆయన ಇಡ್ತೇವೋ, యందు నమ్మిక ఉంచుతామో, ಆತನಲ್ಲಿ ನಂಬಿಕೆಯನ್ನು ಇಡ್ತೇವೋ, ఈ రోజు నువ్వు చూడని కార్యాలు ಈ ದಿನ ನೀನು ನೋಡದಿರುವಂತಹ ಕಾರ್ಯಗಳು రేపటి దినాన్ని నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావు. ನೀವು ಅದನ್ನ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನೋಡ್ತೀರಿ. నువ్వు ఖచ్చితంగా చూడగలవు. ನೀವು ಖಂಡಿತವಾಗ್ಲೂ ನೋಡ್ತೀರಿ. ఎందుకంటే నిన్ను సృష్టించింది యెహోవా. ಯಾಕೆಂದ್ರೆ ನಿಮ್ಮನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು ಯೆಹೋವಾ. ఆయన నీకు ఈ రోజు తోడుగా ఉన్నాడు. ಆತನು ಈ ದಿನ ನಿನಗೆ ಸೊತೆಯಾಗಿದ್ದಾನೆ. కాబట్టి నీ లోకంలో ధన్యుడువు. ಆದ್ದರಿಂದ ಈ ಲೋಕದಲ್ಲಿ ನೀನು ಧನ್ಯನು. ఆయన ప్రేమ శాశ్వత కాలం నివసించేదన్నమాట. ಆತನ ಪ್ರೇಮ ಶಾಶ್ವತವಾಗಿ ನಿಲ್ಲುವಂತ ಪ್ರೇಮ. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ಆತನು ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮದಿಂದ ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ. ఆయన ప్రేమామయుడు. ಆತನು ಪ್ರೇಮಾಮಯುಡು, ಪ್ರೀತಿ ಸ್ವರೂಪಿ. కాబట్టి ಆದ್ದರಿಂದ నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచే వారిగా ఉందాం. ನೀನು ನಾನು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸದಿಂದಿರೋಣ. కింద వాక్య భాగాన్ని చదువుకుందాం. ಆ ಕೆಳಗಿನ ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. వానికి ఆశ్రయముగా ఉండును. ಆತನಿಗೆ ಆಶ್ರಯವಾಗಿರುವನು. ఎవరికి ఆశ్రయంగా ఉంటానంటున్నాడు యేసు ప్రభు వారు? ಯಾರಿಗೆ ಆಶ್ರಯವಾಗಿರುವನು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ಯಾರು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಡ್ತಾರೋ, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ಯಾರು ಆತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡ್ತಾರೋ, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ಯಾರು ಆತನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರ್ತಾರೋ, వారందరికీ ఆశ్రయంగా ఉంటానని సెలవిస్తున్నాడు ఆయన. ಅವರೆಲ್ಲರಿಗೂ ಆತನು ಆಶ್ರಯವಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమండి, నవమాసాలు మోసేటువంటి తల్లి, ಏನ್ರಿ, నవమాసాలు మోసేటువంటి తల్లి ಆ 9 ತಿಂಗಳು ಹೊತ್ತಿರುವಂತ ತಾಯಿ ఏ బిడ్డనైనా మర్చిపోద్దంటారా? ಯಾವತ್ತಾದ್ರೂ ಮಗುವನ್ನ ಮರ್ತು ಬಿಡ್ತಾಳ? ఆడు కుంటుడు అయి ఉండొచ్చేమో, ಅದು ಕುಂಟ ಆಗಿರ್ಬಹುದು, వాడికి కన్ను లేకపోవచ్చేమో, ಅದಕ್ಕೆ ಕಣ್ಣು ಇಲ್ಲದೆ ಇರಬಹುದು, వాడికి మాటలు రాకపోవచ్చేమో, ಅದಕ್ಕೆ ಮಾತು ಬಾರದೆ ಇರಬಹುದು, ఈ లోక జ్ఞానం వాడిలో లేకపోవచ్చేమో, ಈ ಲೋಕದ ಜ್ಞಾನ ಅದಕ್ಕೆ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. అయినప్పటికీ ಆದರೂ ಕೂಡ ఈ తల్లి 9 మాసాలు కన్నది గనక ಈ ತಾಯಿ 9 ತಿಂಗಳು ಅದನ್ನ ಹೊತ್ತಿರುವ ಕಾರಣ వాడి జీవిత కాలం అంతా వాడిని భరించేదిగా ఉంటది. ಆತನ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ಆತನನ್ನ ಪೋಷಿಸ್ತಾಳೆ. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. మీరు ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ನೀವು ಈ ಮಾತನ್ನ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట.
మాటలు. ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಮಾತು. ఏమండి 9 మాసాలు మోసి కన్న తల్లే మర్చిపోకపోతే ಏನ್ರಿ 9 ತಿಂಗಳು ಹೆತ್ತಂತ ಪೋಷಿಸುವಂತ ತಾಯಿಯ ಮರೆತು ಹೋಗದೆ ಇದ್ರೆ మరి నిన్ను నిర్మించిన నిర్మాకుడు మర్చిపోతాడంటారా? ನಿನ್ನನ್ನು ನಿರ್ಮಿಸಿದ ದೇವರು ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡ್ತಾನ? నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ದೇವರು ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡ್ತಾನ? ఆయన ఎన్నటెన్నటికి సజీవులుగా ఉండేటువంటి వాడు. ಆತನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಸಜೀವ ಉಳುವ ದೇವರು. ఆయన ఎప్పటికీ నిన్ను మర్చిపోయేవాడు కానే కాదు. ಆತನು ಯಾವಾಗಲೂ ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. వానికి ఆశ్రయముగా ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ಆತನಿಗೆ ಆಶ್ರಯ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. వానికి ఆశ్రయముగా నుండును. ಆತನಿಗೆ ಆಶ್ರಯವಾಗಿರುವನು. ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు? ಯಾರಿಗೆ ಆಶ್ರಯವಾಗಿರ್ತಾನೆ? ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి, ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಾಗಿ ఆయన యందు నమ్మిక ఉంచిన వానికి, ಆತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿರುವವರಿಗೆ, నీ కష్టములో, ನಿನ್ನ ಕಷ್ಟದಲ್ಲಿ, నీ దుఃఖములో, ನಿನ್ನ ದುಃಖದಲ್ಲಿ, నీ వేదనలో, ನಿನ್ನ ವೇದನೆಯಲ್ಲಿ, నీ చింతలో ನಿನ್ನ ಚಿಂತೆಯಲ್ಲಿ నువ్వు యెహోవాను ఆశ్రయించినప్పుడు, ನೀನು ಯೆಹೋವನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವಾಗ, ఆయన నువ్వు పట్టుకున్నప్పుడు, ಆತನನ್ನು ಹಿಡಿಕೊಳ್ಳುವಾಗ, ఆయన యొద్దకు నువ్వు వచ్చినప్పుడు, ಆತನ ಹತ್ತಿರಕ್ಕೆ ನೀನು ಬರುವಾಗ ఆయన ఖచ్చితంగా నీకు ఆశ్రయంగా ఉంటానని సెలవిస్తున్నాడు దేవుడు. ಆತನು ಖಂಡಿತವಾಗಲೂ ನಿನಗೆ ಆಶ್ಚರ್ಯವಾಗಿ ಇರ್ತೇನೆ ఈ ಎಂಬುದಾಗಿ ದೇವರು 9 ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మాసాలు మోసిన కన్న తల్లే మర్చిపోదన్నప్పుడు ಈ 9 ತಿಂಗಳು ಹೆರುವಂತ ತಾಯಿನೇ ಮಗುವನ್ನು ಮರ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ మరి దేవుడు మర్చిపోతాడంటారా? ಅಂದ್ರೆ ದೇವರು ಮರೆತು ಬಿಡ್ತಾನಂತ? ఎన్నటెన్నటికి మర్చిపోడు యేసుక్రీస్తు ప్రభువారు. ಎಂದೆಂದಿಗೂ ಕೂಡ ಮರೆಯುವುದಿಲ್ಲ ಯೇಸು ಸ್ವಾಮಿ. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించాడు. ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮದಿಂದ ಆತನು ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ. దేవుడు ఇలా మాట్లాడతాడు. ದೇವರು ಹೀಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. నేను నిన్ను నా అరిచేతిలో చెక్కుకున్నాను అన్నాడు ఆయన. ನಾನು ನಿನ್ನನ್ನ ಅಂಗೈಯಲ್ಲಿ ಚಿತ್ರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ఎక్కడ ಎಂಬುದಾಗಿ. చెక్కుకున్నాడు దేవుడు నిన్ను నన్ను? ಎಲ್ಲೇ ಚಿತ್ರಿಸಿಕೊಂಡಿದ್ದಾರಂತ ఆయన ದೇವರು అరిచేతిలో దేవుడు నిన్ను నన్ను చెక్కుకున్నాడు. ಆತನ ಅಂಗೈಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಚಿತ್ರಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. ఈ 9 మాసాలు మోసిన తల్లి ಈ 9 ತಿಂಗಳು ಹೆತ್ತುವ ತಾಯಿ చేతిలో చిత్రీకరించుకోవడం అసాధ్యం. ಕೈಯಲ್ಲಿ ಅಂಗೈಯಲ್ಲಿ ಚಿತ್ರಿಸಿಕೊಳ್ಳುವುದು ಅಸಾಧ್ಯ. చెయ్యి పట్టి నడిపించవచ్చేమో, ಕೈ ಹಿಡಿದು ನಡೆಸಬಹುದೇನೋ, ఒకవేళ నీ జీవితకాలం అంతా నీకు తోడుగా ఉండొచ్చేమో, ಒಂದು ವೇಳೆ ನಿನ್ನ ಜೀವಿತ ಕಾಲ ನಿನಗೆ ಹತ್ತಿರವಿರಬಹುದೇನೋ, నీ ಜೊತೆಯಲ್ಲಿ శ్రమలో ಇರಬಹುದು. ఏమైనా కొద్దిపాటి సహాయం నీకు చేయొచ్చేమో, ನಿನಗೆ ಬರುವ ಸಂಕಟದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹತ್ತಿರ ಇರಬಹುದೇನೋ, నీకున్నటువంటి రోగాన్ని అనేక హాస్పిటల్కు చూపించే తల్లిగా ఉండొచ్చేమో, ನಿನಗಿರುವ ರೋಗದಲ್ಲಿ ಅನೇಕ ಆಸ್ಪತ್ರೆಗಳಿಗೆ ತೋರಿಸಬಹುದೇನೋ. కన్న తల్లిగా అంత మాత్రమే చేయగలదు. ಹೆತ್ತ ತಾಯಿಗೆ ಅಷ್ಟು ಮಾತ್ರ ಮಾಡಬಲ್ಲಳು. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, ಆದ್ರೆ ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ದೇವರು శాశ్వత కాలం నీతో ఉండేవాడు ఆయన. ಶಾಶ್ವತವಾಗಿ ನಿನ್ನ ಸಂಗಡ ಆತನು నీకున్న ಇರುವವನಾಗಿದ್ದಾನೆ. సంకటాలన్నిటిని తప్పించేవాడు ఆయన. ನಿನಗಿರುವ ಎಲ್ಲಾ ಸಂಕಟಗಳನ್ನ ತಪ್ಪಿಸುವವನು ಆತನೇ. నీకున్న శ్రమలన్నిటిలో నుండి విడిపించేవాడు ఆయన. ನಿನಗಿರುವಂತ ಎಲ್ಲಾ ಸಂಕಟಗಳಿಂದ ಬಿಡಿಸುವವನು ಆತನೇ. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? యేసు చెప్తున్నాడు, ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నా యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ನನ್ನಲ್ಲಿ ನೀನು ವಿಶ್ವಾಸವಿಡುವಾಗ, నా యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, ನನ್ನಲ್ಲಿ ನೀನು ನಂಬಿಕೆ ಇಡುವಾಗ నీకు ఆశ్రయంగా నేనుంటా. ನಿನಗೆ ಆಶ್ಚರ್ಯವಾಗಿ ನಾನು ಇರ್ತೇನೆ. ఈ లోకంలో ಈ ಲೋಕದಲ್ಲಿ చాలా మంది తల్లులు ಬಹಳ ತಾಯಂದಿರು బిడ్డలను మరిచిపోయిన వారు ఉన్నారు. ಮಕ್ಕಳನ್ನ ಮರೆತು ಬಿಡುವವರು ಇದ್ದಾರೆ. బిడ్డలను చంపేసిన వారు ఉన్నారు. ಮಕ್ಕಳನ್ನ ಸಾಯಿಸಿದವರು ಇದ್ದಾರೆ. రీసెంట్ గా మొన్న జరిగింది, గతించిన నెలలో ರೀಸೆಂಟ್ ಆಗಿ ಕಳೆದ ತಿಂಗಳು ನಡೆದಿರುವ ಸಂಗತಿ, ఒక తల్లి ಒಬ್ಬ ತಾಯಿ అక్రమ సంబంధానికి, ಅಕ್ರಮ ಸಂಬಂಧಕ್ಕೆ ఈ 3 బిడ్డలు అడ్డుగా ఉన్నారని, ಈ 3 ಮಕ್ಕಳು ಅಡ್ಡವಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ వాళ్ళు తినేటువంటి అన్నంలో విషం కలిపిందనమాట. ಅವರು ತಿನ್ನುವ ಆಹಾರದಲ್ಲಿ ವಿಷ ಬೆರೆಸಿದ್ದಾಳೆ. విషం కలిపి బిడ్డల 3కి తినిపించింది. ವಿಷ ಬೆರೆಸಿ ಆ 3 ಮಕ್ಕಳಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾಳೆ ತಿನ್ನಲಿಕ್ಕೆ. 3 పిల్లలు చనిపోయారు. 3 ಮಕ್ಕಳು ಅದು ತಿಂದು ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. కన్న తల్లే, ಹೆತ್ತ ತಾಯಿನೇ, 9 మాసాలు మోసింది. 9 ತಿಂಗಳು ಹೆತ್ತ ತಾಯಿನೇ, వాళ్ళని పెంచింది, ಆಕೆ ಅವರನ್ನ ಬೆಳೆಸಿದ್ದು, పెద్ద చేసింది. ದೊಡ್ಡದವರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದು, అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని ಅಕ್ರಮ ಸಂಬಂಧಕ್ಕೆ ಅಡ್ಡವಾಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು 3 పిల్లల్ని చంపేసింది తల్లి. 3 ಮಕ್ಕಳನ್ನು ಸಾಯಿಸಿದ್ದಾಳೆ ತಾಯಿ. ఈ లోకంలో మనిషి నైజం ఇది. ಈ ಲೋಕದಲ್ಲೇ ಮನುಷ್ಯನ ವಾಸ್ತವ ಇದು. మనిషి చేసేటువంటి అక్రమం ఇది. ಮನುಷ್ಯರು ಮಾಡುವ ಅಕ್ರಮ ಇದು. కన్న తల్లే బిడ్డల్ని చంపేసిందండి. ಹೆತ್ತ ತಾಯಿನೇ ಮಕ್ಕಳನ್ನು ಸಾಯಿಸಿದ್ದಾಳ್ರಿ. కానీ యేసు చెప్తున్నాడు, ಆದ್ರೆ ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, తల్లైనా మర్చిపోవచ్చేమో, ತಾಯಿ ಆದ್ರೆ ಮರೆತಾಳು, నేను నిన్ను మరువను, ನಾನು ನಿನ್ನನ್ನು ಮರೆಯನು, నేను నిన్ను ఎడబాయను, ನಾನು ನಿನ್ನನ್ನು ಎಡಬಿಡುವುದಿಲ್ಲ, సదాకాలము నీకు తోడుగా నేనుంటానయ్యా. ನಾನು ಸದಾಕಾಲ ನಿನಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿ నువ్వు ಇರ್ತೇನೆ. నన్ను ఆశ్రయించినప్పుడు, ನಿನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವಾಗ, నువ్వు నా యొద్దకు వచ్చినప్పుడు, ನಿನ್ನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರುವಾಗ, నువ్వు నా సహాయాన్ని కోరినప్పుడు, ನೀನು ನನ್ನ ಸಹಾಯವನ್ನ నీకు ಕೋರಿದಾಗ ఆశ్రయంగా నేనుంటాను. ನಾನು ನಿನಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿ ಇರ್ತೇನೆ. నీకున్న సంకటాలన్నిటి నుండి తప్పించేవాడు నేను. ನಿನಗಿರುವ ಸಂಕಟವೆಲ್ಲವನ್ನ ತಪ್ಪಿಸುವನು ನಾನೇ. ఈ లోకంలో తల్లిదండ్రులు ಈ ಲೋಕದಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಗಳು పిల్లలను పెద్ద చేసి ಆ ಮಕ್ಕಳನ್ನು ದೊಡ್ಡವರನ್ನಾಗಿ ಮಾಡಿ వాళ్ళకి వివాహం చేస్తారు. ಅವರಿಗೆ ಮದುವೆಯನ್ನ ಮಾಡ್ತಾರೆ. ఒక ప్రాంతానికి వాళ్ళు పంపిస్తారు బ్రతకడానికి. ಒಂದು ಊರಿಗೆ ಅವರನ್ನ ಕಳಿಸ್ತಾರೆ ಬದುಕುವುದಕ್ಕೆ. అవునా కదా? ఈ రోజు అంతే జరుగుతుంది అంతా. ಹೌದಲ್ವಾ? ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅದು ನಡೀತಾ ಇದೆ. వాడు కొన్న అప్పులు ಅವರಿಗಿರುವ ಸಾಲ తల్లిదండ్రులు కట్టలేకపోవచ్చేమో, ಆ ತಂದೆ ತಾಯಿಗಳು ಕಟ್ಟಲೆ
ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗದೆ ಇರಬಹುದೇನೋ. ఒకవేళ వారికి ఆస్తిపాస్తులుంటే ಅವ್ರಿಗೆ ಒಂದ್ ವೇಳೆ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿ ಇದ್ರೆ వాళ్ళకున్న ఆస్తిలో కొంత కుమారుడికి ఇస్తారు, ಅದನ್ನ ಅದರಲ್ಲಿರುವಂತದನ್ನ ಸ್ವಲ್ಪ ಮಗನಿಗೆ ಕೊಡ್ತಾರೆ. కానీ పరిపూర్ణంగా వారు ఇవ్వలేరు. ಆದ್ರೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅದನ್ನ ಕೊಡೋಂಗಿಲ್ಲ. ఎందుకంటే వాళ్ళకి బ్రతకడానికి ఆస్తి కావాలి గనక. ಯಾಕಂದ್ರೆ ಅವರು ಬದುಕೋದಕ್ಕೆ ಆಸ್ತಿ ಬೇಕು. ఇది తల్లి తల్లిదండ్రుల ప్రేమ, ಇದು ತಂದೆ ತಾಯಿಗಳ ಪ್ರೇಮ. అంత మట్టికే వస్తుంది అనమాట. ಅಲ್ಲಿವರೆಗೂ ಮಾತ್ರ కానీ ಇರ್ತಾನೆ. యేసయ్య ప్రేమ ಆದ್ರೆ ಯೇಸುವಿನ ಪ್ರೇಮ నువ్వు చనిపోయే వరకు నీకు తోడుగా ఉంటది. ನೀನು ಸಾಯುವವರೆಗೂ ನಿನ್ನ ಹತ್ತಿರದಲ್ಲಿ ಇರ್ತದೆ. ఆయన సదాకాలం నిన్ను ప్రేమించేవాడు. ಆತನು ಸದಾಕಾಲ ನಿನ್ನನ್ನ ಪ್ರೀತಿಸುವವನು. ఈ లోకంలో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಬ್ಬ ಹುಡುಗ ಹುಡುಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. వాళ్ళు అనేక ప్రాంతాలకు తిరిగే వారిగా ఉండొచ్చేమో, ಅವರು ಅನೇಕ ಊರುಗಳಿಗೆ ಹೋಗೋರಾಗಿರ್ತಾರೇನೋ. కానీ ఈ ప్రేమించిన అబ్బాయికి గాని అమ్మాయికి గాని ఏదైనా ఒక రోగం సంభవించింది అనుకోండి, ಆದ್ರೆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹುಡುಗನಿಗೆ ಅಥವಾ ಹುಡುಗಿಗೆ ರೋಗ ಬಂದಿದೆ ಅನ್ಕೊಳ್ರಿ. బాగున్నప్పుడు బాగా ప్రేమించుకున్నారు, ಚೆನ್ನಾಗಿರುವಾಗ ಚೆನ್ನಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾರೆ, అనేక ప్రాంతాలు తిరిగారు, ಅನೇಕ ಊರುಗಳನ್ನು ತಿರುಗಿದ್ದಾರೆ. ఇప్పుడు మరణకరమైన పడకలో ఉన్నారు వారు. ಈಗ ಅವರು ಮರಣಕರ ఆ ಹಾಸಿಗೆಯಲ್ಲಿದ್ದಾರೆ. ప్రేమించిన అబ్బాయి గాని ಆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹುಡುಗ ಆಗ್ಲಿ, ఆ ప్రేమించిన అమ్మాయి గాని ಆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹುಡುಗಿ ಆಗ್ಲಿ కూడా రారు మనతో, ಅವರು జೊತೆಯಾಗಿ ಬರೋದಿಲ್ಲ. ಅವರು ಜೊತೆಯಾಗಿ ಬರೋದಿಲ್ಲ. ఆ గుమ్మం వరకే వాళ్ళ ప్రేమ ఉంటది అనమాట. ಆ బాగిల వరకు, ಆ ಬಾಗಿಲವರೆಗೂ ಮಾತ್ರ ಆ ಪ್ರೀತಿ ಇರ್ತದೆ. ఈ గదిలో ఆ ప్రేయస్త్రాల్ని పెట్టారనుకోండి, ఈ రూమ్ ಅಲ್ಲಿ ప్రేయస్ని ఇట్రే, ಆ ಒಂದು ಈ ರೂಮ್ ನಲ್ಲಿ ಆ ಒಂದು ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹುಡುಗಿನ ಇಟ್ರೆ, లేకపోతే ప్రేమించిన అబ్బాయిని పెట్టారనుకోండి, ಅಂದ್ರೆ ಆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹುಡುಗನನ್ನ ಇಟ್ರೆ, ఈ అబ్బాయిని ముట్టుకుంటే ಈ ಹುಡುಗನನ್ನು ಮುಟ್ಟಿದ್ರೆ ఆ రోగం నీకు కూడా వస్తుంది. ಆ ರೋಗ ನಿನಗೂ ಕೂಡ ಬರುತ್ತೆ. ఈ అమ్మాయిని ముట్టుకుంటే ಈ ಹುಡುಗಿಯನ್ನ ಮುಟ್ಟಿದ್ರೆ ఆ రోగం నీకు కూడా వస్తుంది ಆ ರೋಗ ನಿನಗೂ ಕೂಡ ಬರುತ್ತೆ అని డాక్టర్ డిక్లేర్ చేశారనుకోండి. ಹಾಗಂತ ಡಾಕ್ಟರ್ ಏನಾದ್ರು ಅದನ್ನ ಡಿಕ್ಲೇರ್ ಮಾಡಿದ್ರು ಅನ್ಕೊಳ್ರಿ, ప్రేమించిన అబ్బాయి వెళ్తాడా? ಆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹುಡುಗ ಹೋಗ್ತಾನ? ప్రేమించిన అమ్మాయి వెళ్తుందా? ಆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹುಡುಗಿ ಹೋಗ್ತಾಳ? నేను ఇన్నాళ్ళు ప్రేమించాను, ನಾನು ಇಷ್ಟು ದಿನ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದೇನೆ, నువ్వు నన్ను ప్రేమించావు, ನೀ ನನ್ನನ್ನ ಪ್ರೀತಿಸಿದೀಯಾ, నీకు నాకు బాయ్ బాయ్ అంటాడనమాట. ನಿನಗೂ ನನಗೂ ಬಾಯ್ ಬಾಯ್ ఆ ಇವತ್ತಿನಿಂದ. అమ్మాయి చెప్పుద్ది నీకు నాకు బాయ్ బాయ్ అని. ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತಾಳೆ ನಿನಗೂ ನನಗೂ ಇವತ್ತು ಬಾಯ್ ಬಾಯ್. కానీ ఈ మధ్యాహ్న సమయంలో ಆದ್ರೆ ಈ ಮಧ್ಯಾಹ್ನದ ಸಮಯದಲ್ಲಿ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆ రోగంలో కూడా నేను నీకు తోడుగా ఉన్నా, ಆ ರೋಗದಲ್ಲೂ ನಾನು ನಿನಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದೇನೆ. చనిపోయే నిన్ను బ్రతికించేవాడును నేనే, ಸಾಯುವ ನಿನ್ನನ್ನ ಬದುಕಿಸುವನು ನಾನೇ, నీకున్న రోగాన్ని తీసివేసేవాడును నేనే, ನಿನಗಿರುವ ರೋಗವನ್ನ ತೆಗೆದು ಹಾಕುವನು ನಾನೇ, నీకున్న కష్టాన్ని తప్పించేవాడును నేనే, ನಿನಗಿರುವ ಕಷ್ಟವನ್ನ ತಪ್ಪಿಸುವನು ನಾನೇ, తిరిగి మరలా నీకు జీవాన్ని పోసేవాడును నేనే, ತಿರುಗಿ ನಿಮಗೆ ಜೀವವನ್ನ ಕೊಡುವವನು ನಾನೇ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన అద్దుకు నువ్వు రాగలవా? ಈ ಮಧ್ಯಾಹ್ನದ ಸಮಯದಲ್ಲಿ ಆತನ ಹತ್ತಿರಕ್ಕೆ ನೀನು ಬರ್ತೀಯಾ? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ಆತನು ನಿನ್ನನ್ನ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. వాక్యం చెప్తుంది, ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను. ಆತನೇ ನನ್ನನ್ನ ಮೊದಲು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ. యేసు శాశ్వతంగా నిన్ను నన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ಯೇಸು ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಶಾಶ್ವತವಾಗಿ మనుషుల ಪ್ರೀತಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. ప్రేమను తాత్కాలికం, ಮನುಷ್ಯರ ಪ್ರೇಮ ಅದು ತಾತ್ಕಾಲಿಕವಾದದ್ದು. ఈ లోక ప్రేమ తాత్కాలికం, ಈ ಲೋಕದ ಪ್ರೇಮ ಅದು ತಾತ್ಕಾಲಿಕ. కానీ నిన్ను నన్ను నిర్మాణించినటువంటి నిర్మాణకుని ప్రేమ ಆದ್ರೆ ನೀನು ನನ್ನನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ನಿರ್ಮಾಣಿಕನಾದ ಪ್ರೇಮ శాశ్వత కాలం నిలిచేటువంటి ಅದು ప్రేమ. ಶಾಶ್ವತವಾದ ಕಾಲಕ್ಕೂ ನಿಲ್ಲುವಂತ ಪ್ರೇಮ. ఆ ప్రేమకు అవధులు లేవు, ಆ ಪ್ರೇಮಕ್ಕೆ ಕೊನೆ ಇಲ್ಲ, ఆ ప్రేమకు అంతము లేదు, ಆ ಪ್ರೇಮಕ್ಕೆ ಅಂತ್ಯ ಇಲ್ಲ, ఆ ప్రేమకు మితి లేదు. ಆ ಪ್ರೇಮಕ್ಕೆ ಮಿತಿ ಇಲ್ಲ. ఈ లోకములో ಈ ಲೋಕದಲ್ಲಿ చాలా మంది కవులు ఉన్నారు, ಬಹಳ ಜನ కవిత్వ బరియోరిದ್ದಾರೆ. ಕವಿತೆಗಳನ್ನ ಬರೆಯೋರಿದ್ದಾರೆ. ఒక కవి ಒಬ್ಬ ಕವಿ ఒక సముద్రపు ఒడ్డున కూర్చున్నాడంట. ಒಂದು ಸಮುದ್ರದ ಹತ್ತಿರ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನಂತೆ. యేసయ్య ప్రేమను గురించి రాయాలనుకున్నాడు ఆయన. ಯೇಸುವಿನ ಪ್ರೀತಿಯ ಕುರಿತು ಬರಿಬೇಕಂದುಕೊಂಡಂತೆ అనేక పేపర్లు ఆయన వెంట తీసుకువెళ్ళాడు, ಅನೇಕ ಹಾಳೆಗಳನ್ನ ಪೇಪರ್ಗಳನ್ನ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ, పెన్నులు తీసుకువెళ్ళాడు. ಪೆನ್ನು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ఆయన కవిత్వాలు రాసేటువంటి అనుభవం ఆయనకు ఉందన్నమాట. ಆ ಕವಿತೆಯನ್ನ ಬರೆಯುವ ಅನುಭವ ಆತನಿಗಿದೆ. యేసయ్య ప్రేమ గురించి రాయడం మొదలు పెట్టాడు. ಯೇಸುವಿನ ಆ ಒಂದು ಪ್ರೀತಿಯ ಕುರಿತಾಗಿ ಬರೀಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ. రాస్తున్నాడు. ಬರಿತಾ ಇದ್ದಾನೆ. తెచ్చుకున్న పేపర్లన్నీ అయిపోయినాయి, ಆ ತಗೊಂಡು ಹೋಗಿರುವ ಪೇಪರ್ ಎಲ್ಲ ಮುಗಿದೋಯ್ತು. ఏమంటే తెచ్చుకున్న పెన్నులన్నీ అయిపోయింది, ఇంక అయిపోయింది మొత్తం. ಆತನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿರುವ ಪೆನ್ನಿನಲ್ಲಿ ಇಂಕೆಲ್ಲ ಖಾಲಿ ಆಯ್ತು. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంట ఆయనతో. ಆಗ ದೇವರು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಆತನೊಂದಿಗೆ ಮಾತಾಡುತ್ತಿದ್ದಂತೆ, నా ప్రేమను నువ్వు వివరించగలవా? ನನ್ನ ಪ್ರೇಮವನ್ನು ನೀನು ವಿವರಿಸ್ತೀಯಾ? పేపర్ లో లిఖించగలవా నా ప్రేమను? ಪೇಪರ್ ನಲ್ಲಿ ಲಿಖಿತ ರೂಪದಲ್ಲಿ ಬರೀತೀಯ ನನ್ನ ಪ್ರೇಮ? నా ప్రేమకు నువ్వు కొలతలు వేయగలవా? ನನ್ನ ಪ್ರೇಮವನ್ನ ನೀನು కొలతలు వేయగలవా? నా ప్రేమకు కొలతలు వేయగలవా? ನನ್ನ ಪ್ರೇಮಕ್ಕೆ ನೀನು ಅಳತೆಯನ್ನ ಮಾಡ್ತೀಯಾ? ఈ లోకములో ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా దేవుని ప్రేమను వర్ణించలేరు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. కవిత్వం రాస్తాడు, ಆ ಕವಿ ಒಂದು ಕವಿತೆಯನ್ನ ಬರಿತಾನೆ. యేసయ్య గురించి ಯೇಸುವಿನ ಕುರಿತು ఇలా రాస్తాడు కవిత్వం. ఆయన ಹೀಗೆ ಆತನು ಬರಿತಾನೆ ಕವಿತೆಯಲ್ಲಿ, ఆకాశం కాగితమైతే ಆಕಾಶವು కాగదాదరే, ಆಕಾಶವು ಕಾಗದ ಹಾಗೆ. కాగద హాగే అల్ల, ఆకాశం కాగితమైతే
ಓಕೆ, ಆಕಾಶವು ಕಾಗದ ಪೇಪರ್ ಆದ್ರೆ, ఆకాశం కాగితం అయితే, ఆకాశವು పేపర్ ఆದ್ರೆ, నేను చూస్తున్న ఈ సముద్రం సిరాగా మారిపోతే, ನಾನು ನೋಡುವಂತ ಈ ಸಮುದ್ರವು ಶಿಲೆಯಾಗಿ ಮಾರ್ಪಟ್ರೆ, ಶಿಲಲ ಸಿರ అంటే పెన్ ಒಳಗೆ ಹಾಕ್ತಾರಲ್ಲ ಇಂಕ್, ಸಿರ ಅಂತ ಇಂಕು, ಪೆನ್ ಒಳಗಿರುವಂತ ಇಂಕ್ ಆಗಿ ಆದ್ರೆ, ಈ ಸಮುದ್ರపు ನೀರು ಸಿರಾగా మారితే, ಈ ಸಮುದ್ರದ ನೀರು ಆ ಇಂಕ್ ಆದ ಮಾರ್ಪಟ್ರೆ, ಈ ಭೂಮಿ మీద ఉన్నటువంటి ప్రతి చెట్టు కొమ్మ కలమైతే, ಈ ಭೂಮಿಯಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಗಿಡ ಮರಗಳು పెన్ ఆದ್ರೆ, పెన్ ಆದ್ರೆ, కలము అంటారు దాన్ని. ಅದನ್ನ తెలుగులో కలము అంటారు దాన్ని. కలము అంటే కన్నడలో పెన్ అని అర్థం, ఇంగ్లీష్ లో పెన్ అంటారు అనమాట. ಅದನ್ನ పెన్ను ಅಂತ ಕರೀತಾರೆ. చాలా ఆటంకంగా ఉంది. సరే, ఆకాశం కాగితం అయితే, ఆకాశವು పేపర్ ಆದ್ರೆ, సముద్రపు నీరు సిరాగా మారితే, ಸಮುದ್ರವು ಇಂಕಾದ ಮಾರ್ಪಟ್ರೆ, ఈ భూమి మీద ఉన్న ప్రతి చెట్టు కొమ్మ కలమైతే, ఈ భూమిಯಲ್ಲಿರುವ ಪ್ರತಿ ಗಿಡ ಮರ ಆ ಪೆನ್ ಆದ್ರೆ, నా ప్రేమను వర్ణించడానికి సరిపోతుందా అన్నాడంట ఆయన. ನನ್ನ ಪ್ರೇಮವನ್ನ ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಸರಿ ಆಗ್ತದ? సాధ్యమే కాదు, ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ఇందాక పాస్టర్ గారు పాట పాడుతూ, ಈಗ ಪಾಸ್టర్ ಹಾಡು ಹಾಡ್ತಾ, ఈ ఆకాశానికి, ఈ ఆకాಶಕ್ಕೆ పునాదులు ఉన్నాయా అని అడిగాడు ఆయన. ಬುನಾದಿ ಇದೆವಾ ಅಂತ ಕೇಳಿದ್ರು. పునాదులు లేవు దానికి, ಬುನಾದಿಗಳಿಲ್ಲ, ಅದಕ್ಕೆ పిల్లర్లు లేవు, ಅದಕ್ಕೆ ಪಿಲ್ಲರ್ಗಳಿಲ್ಲ. ఆకాశపు వ్యాసాలని ఇంతవరకు కనుగొన్న నరమాత్రుడు లేనే లేడు. ಆಕಾಶದ ವೈಶಲ್ಯವನ್ನು, ಆಕಾಶದ ಆ ಒಂದು ವೈಭವವನ್ನು ಯಾರು ಕೂಡ ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಈ ಆಕಾಶ ಇಂತ ఉన్నది అని పరిమితి లేదు దానికి. ಆಕಾಶವು ಇಷ್ಟೇ ಇದೆ ಅಂತ ಅದಕ್ಕೊಂದು ಪರಿಮಿತಿ ಇಲ್ಲ. అందుకే ఆ కవి అన్నాడు అన్నమాట. ಅದಕ್ಕೆ ಆ ಕವಿ ಹೇಳ್ತಾನೆ, ఆకాశం కాగితం అయితే, ಆಕಾಶವು ಪೇಪರ್ ಆದ್ರೆ, ఈ సముద్రపు నీరు సిరాగా మారితే, ಈ ಸಮುದ್ರವು ಮಸಿಯಾಗಿ ಇಂಕಾಗಿ ಮಾರ್ಪಟ್ರೆ, ఈ భూమి మీద ఉన్న ప్రతి చెట్టు కొమ్మ కలమైతే, ಈ ಭೂಮಿಯಲ್ಲಿರುವ ಪ್ರತಿ ಗಿಡ ಮರ ಕೊಂಬೆಗಳು ಪೆನ್ ಆಗಿ ಮಾರ್ಪಟ್ರೆ, ఆయన ప్రేమను వర్ణించడానికి సరిపోదు. ಆತನ ಪ್ರೇಮವನ್ನ ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಸರಿ ಆಗುವುದಿಲ್ಲ. అంత శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ, ಅಂತ ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮ ಯೇಸುವಿನ ఈ ಪ್ರೇಮ. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అంటున్నాడు, ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. తల్లిదండ్రులు ప్రేమించిన ప్రేమ కాదు, ತಂದೆ ತಾಯಿಗಳು ಪ್ರೀತಿಸುವ ಪ್ರೇಮ ಅಲ್ಲ. అన్నదమ్ములు ప్రేమించేటువంటి ప్రేమ కాదు, ಅಣ್ಣ ತಮ್ಮ ಒಂದು ಪ್ರೀತಿಸುವ ಪ್ರೇಮ ಅಲ್ಲ. అక్క చెల్లెలు ప్రేమించేటువంటి ప్రేమ కాదు, ಅಕ್ಕ ತಂಗಿ ಪ್ರೀತಿಸುವ ಪ್ರೇಮ ಅಲ್ಲ. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ನನ್ನ ಪ್ರೇಮ ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮ. ఈ లోకములో ఎవరు చూపించలేని ప్రేమ, ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ತೋರಿಸದೇ ಇರುವ ಪ್ರೇಮ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ నా ಇದ್ದೇನೆ. ఎద్దుకు రాగలవా? ನನ್ನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರ್ತೀಯಾ? నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా? ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ನನಗೆ ಕೊಡ್ತೀಯಾ? నీకున్న బాధలో నుండి విడిపించేవాడును నేనే, ನಿನಗಿರುವ ಬಾಧೆಗಳಿಂದ ಬಿಡಿಸುವನು ನಾನೇ. నీ కన్నీరు తుడిచేవాడును నేనే, ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನ ಒರೆಸುವನು ನಾನೇ. నీ రోగం నుండి విడిపించేవాడును నేనే. ನಿನ್ನ ರೋಗದಿಂದ ಬಿಡಿಸುವನು ನಾನೇ. యేసే పిలుస్తున్నాడు. ಯೇಸು ಕರಿತಾ ಇದ್ದಾನೆ. ఎంతమంది ఈ రోజు ఆయన వద్దకు రాగలం? ಎಷ್ಟು ಜನ ಇವತ್ತು ಆತನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರ್ತೀರಿ? ఆయన ప్రేమను ఎంతమంది పొందుకోవాలని ఆశపడుతున్నారు? ಆತನ ಪ್ರೇಮವನ್ನ ಎಷ್ಟು ಜನ ಹೊಂದಿಕೊಳ್ಬೇಕಂತ ಆಸೆ ఈ ಪಡ್ತಾ మధ్యాహ్న ಇದ್ದೀರಿ? కాల సమయంలో ఒకవేళ ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకపోతే, ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಯೇಸುವನ್ನು ನಂಬದೆ ಹೋದ್ರೆ, ఆయన ప్రేమను మీరు తెలుసుకోలేకపోతే, ಆತನ ಪ್ರೇಮವನ್ನು ಇನ್ನೂ ತಿಳ್ಕೊಳ್ಳದೇ ಇರುವುದಾದರೆ, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ಆತನು ನಿಮ್ಮನ್ನ ಕರಿತಾ మీరు ಇದ್ದಾನೆ. నా యొద్దకు రాగలిగితే, ನೀ ನನ್ನ ಹತ್ತಿರ ಬರುವುದಾದರೆ నేను మిమ్మల్ని ప్రేమించేవాడిగా ఉన్నాను. ನಾನು ನಿನ್ನನ್ನ నా ಪ್ರೀತಿಸುವನಾಗಿದ್ದೇನೆ. ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు. ನನ್ನ ಪ್ರೀತಿಯನ್ನ ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నానయ్యా. ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮದಿಂದ ನಾನು ನಿನ್ನನ್ನು ఆ ಪ್ರೀತಿಸಿದ್ದೇನೆ. ప్రేమకు కొలతలు లేవు, ಆ ಪ್ರೇಮಕ್ಕೆ ಕೊನೆ ಅನ್ನೋದಿಲ್ಲ. ఆ ప్రేమకు అవధులు లేవు. ಆ ಪ್ರೇಮಕ್ಕೆ ಕೊನೆ ಅನ್ನೋದಿಲ್ಲ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ಆತನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ నువ్వు ಇದ್ದಾನೆ. ఆయన ఆశ్రయించగలవా? ನೀನು ಆ ಪ್ರೀತಿಯನ್ನು ಆಶ್ರಯಿಸ್ತೀಯಾ? ఆయన వద్దకు నువ్వు రాగలవా? ಆತನ ಹತ್ತಿರಕ್ಕೆ ನೀನು ಬರ್ತೀಯಾ? ఎవరైతే ఆయన ఎందు ఆశ్రయిస్తారో, ಯಾರಾದ್ರೂ ಆತನ ಆಶ್ರಯಿಸ್ಕೊಳ್ತಾರೋ వారికి ಅವರಿಗೆ కొదువే లేదు. ಆ ಕೊರತೆನೇ ಇಲ್ಲ. కింద వాక్యం చెప్తుంది, ಕೆಳಗಿನ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, వాడు జలముల యొద్ద ಅವರು ನೀರಾವರಿಯಲ್ಲಿ ನೆಡಲ್ಪಟ್ಟು నాటబడిన చెట్టు వలె నుండును. ಆ ನೀರಾವರಿಯಲ್ಲಿ ನೆಡಲ್ಪಟ್ಟ ಆ ಮರದ ಹಾಗಿರುವರು. ఎక్కడుంటాడంట? ಎಲ್ಲಿರ್ತಾರಂತೆ? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నన్ను ఆశ్రయించువాడు ನನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವವನು జలముల యొద్ద ಆ ನೀರಿನಲ್ಲಿ నాటబడిన చెట్టు వలె నుండును. ಆ ನೆಡಲ್ಪಟ್ಟ ಮರದ ಹಾಗಿರುವನು. ఇప్పుడు జలములు అనగా ಆ ನೀರು ಅಂತ ಹೇಳುವಾಗ కాలం ఉందనుకోండి, ಆ ಕಾಲುವೆ ಇದೆ ಅನ್ಕೊಳ್ರಿ. ఆ కాలువ పక్కన మొక్క ఏమైనా నాటేమనుకోండి, ಆ ಕಾಲುವೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಒಂದು ಮರ ಏನಾದ್ರು ನಾಟಿದ್ವಿ ಅನ್ಕೊಳ್ರಿ, ఆ మొక్క ఎండిపోద్దంటారా? ಆ ಮರ ಒಣಗಿ ಹೋಗ್ತದ? ఎప్పటికీ ఎండిపోదు. ಅದು ಯಾವತ್ತಿಗೂ ಒಣಗಿ ಹೋಗುದಿಲ್ಲ. దానికి ఎండిపోయే ఛాన్స్ లేదు. ಅದು ಒಣಗಿ ಹೋಗಕ್ಕೆ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ. ఎందుకు? పక్కన నీరు ప్రవహిస్తుంది కాబట్టి. ಯಾಕೆಂದ್ರೆ ಅದ್ರ ಪಕ್ಕದಲ್ಲಿ ನೀರು ಹರಿದು ಹೋಗ್ತಾ ಇರೋದ್ರಿಂದ ఆ నీరు ఈ చెట్టు పీల్చుకోవడం ద్వారా ಆ ನೀರು ಈ ಮರ
ಜಕ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ అది ఎప్పుడూ పచ్చగా ఉంటుంది ಅದು అన్నమాట. ಯಾವಾಗ್ಲೂ ಹಸಿರಾಗಿ ಇರ್ತದೆ. యేసును ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆశ్రయించినట్లయితే ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸುವನ್ನ ನೀನು ಆಶ್ರಯಿಸುವುದಾದರೆ నీ జీవితం ఎప్పటికీ ఎండిపోదయ్యా. ನಿನ್ನ ಜೀವಿತ ಯಾವತ್ತಿಗೂ ಒಣಗಿ ಹೋಗುವುದಿಲ್ಲಪ್ಪ. నీ కుటుంబంలో కొదువు అనేటువంటిది ఉండనే ఉండదు. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾವ ಕೊರತೆ ಅನ್ನುವುದು ಇರೋದೇ ಇಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ ఒక చెట్టు ಒಂದು ಮರ ఆ కాలువల నాటబడినదై ಆ ಕಾಲುವೆಯ ಪಕ್ಕದಲ್ಲಿ ನಡುವುದಾದ್ರೆ ఎండిపోకుండా ఉందంటే ಅದು ಒಣಗಿ ಹೋಗದಿರುವುದಾದ್ರೆ మరి నువ్వు నేను యేసు ప్రభువుని ఆశ్రయిస్తే ನೀನು ನಾನು ಯೇಸುವನ್ನು ಆಶ್ರಯಿಸುವುದಾದ್ರೆ ఎన్నటెన్నటికి మనం ఎండిపోము ఎప్పటికీ. ಎಂದೆಂದಿಗೂ ನಾವು ಕೂಡ ಒಣಗಿ ಹೋಗುವುದಿಲ್ಲ. సమృద్ధిని ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఆశ్రయిస్తున్నాడు. ಸಮೃದ್ಧಿಯನ್ನ ದೇವರು ನನಗೂ ನಿನಗೂ ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. ఎప్పుడు ಯಾವಾಗ ఆయన ఆశ్రయించినప్పుడు ಆತನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡಾಗ నీ కుటుంబం ఎండిపోదు, ನಿನ್ನ ಕುಟುಂಬ ಒಣಗಿ ಹೋಗುವುದಿಲ್ಲ, నీ బిడ్డలు ఎండిపోరు, ನಿನ್ನ ಮಕ್ಕಳು ಒಣಗಿ ಹೋಗುವುದಿಲ್ಲ, నీ కుటుంబంలో కొరత అనేటువంటిది ఉండనే ఉండదు. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೊರತೆ ಎನ್ನುವುದು ಇರುವುದೇ ಇಲ್ಲ. ఒక చెట్టే ఇంత పచ్చగా ఉంటే, ಒಂದು ಮರ ಇಷ್ಟು ಹಸಿರಾಗಿದ್ರೆ, ఒకవేళ కాలువలో నీరు లేదనుకోండి, ಒಂದು ವೇಳೆ ಕಾಲುವೆಯಲ್ಲಿ ನೀರಿಲ್ಲ ಅನ್ಕೊಳ್ರಿ, ఆ చెట్టుకి ఎండిపోద్ది. ಅದು ಆ ಮರ ಒಣಗಿ ಹೋಗುತ್ತೆ. ఎందుకంటే నీరు లేదేమో. ಯಾಕೆಂದ್ರೆ ಅಲ್ಲಿ ನೀರಿಲ್ಲದ ಕಾರಣ. వర్షాన్ని కురిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ಮಳೆಯನ್ನು ಸುರಿಸುವನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. కాలువలను నిర్మించడానికి జ్ఞానం ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. ಕಾಲುವೆಗಳನ್ನು ನಿರ್ಮಿಸುವುದಕ್ಕೆ ಜ್ಞಾನ ಕೊಟ್ಟವನು ಯೇಸು ಸ್ವಾಮಿ. ఒకవేళ వర్షం ఆగిపోయింది అనుకో, ಒಂದು ವೇಳೆ ಮಳೆ ಬಾರದೆ ಇದ್ರೆ, ఆ ప్రవాహం నిలిచిపోయింది అనుకో, ಆ ಪ್ರವಾಹ ಕೂಡ ನಿಂತು ಹೋದ್ರೆ ఆ చెట్టు ఎండిపోవచ్చేమో. ಆ ಮರ ಒಣಗಿ ಹೋಗ್ಬೋದೇನೋ. కానీ యేసు యందు ఆశ్రయించు వాడికి ಆದ್ರೆ ಯೇಸುವಿನಲ್ಲಿ ಆಶ್ರಯಿಸಿ ಇಡುವವನು ఎన్నటెండకి ఎండిపోయే ఛాన్స్ ఉండనే ఉండదు ఆయనకి. ಎಂದಿಗೂ ಕೂಡ ಆತನು ಒಣಗಿ ಹೋಗುವಂತದಿಲ್ಲ. నిత్య నిరంతరము పచ్చగా ఉంటావు నీ కుటుంబము నీవు. ನಿರಂತರವಾಗಿ ನಿನ್ನ ಕುಟುಂಬ ಹಸಿರಾಗಿರ್ತದೆ. అందుకంటాడు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ಆದ್ದರಿಂದ ಇಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ, ಆತನು ಜಲಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀರಿನ ಕಾಲುವೆಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಬೆಳೆದ ಮರದಾಗಿರುವನು. ఎక్కడ ఉంటామంట మనం? ಎಲ್ಲಿರ್ತೀವಿ ಅಂತ ನಾವು ఆ చెట్టును దేవుడు పోల్చాడు అనమాట. ಆ ಒಂದು ಮರವನ್ನ ದೇವರು ಪೋಷಿಸಿದ್ದಾನೆ. నీ జీవితం నా జీవితం ನಿನ್ನ ಜೀವಿತ ನನ್ನ ಜೀವಿತ ఎండిపోకుండా ఉండాలి అంటే, ಒಣಗಿ ಹೋಗದ ಹಾಗೆ ಇರ್ಬೇಕಂದ್ರೆ, కుటుంబంలో కొరత అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే, ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೊರತೆಗಳು ಬಾರದಂತೆ ಇರ್ಬೇಕಂದ್ರೆ, నీ ఆత్మకు రక్షణ కావాలి అంటే, ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ರಕ್ಷಣೆ ಬೇಕು ಅಂದ್ರೆ, నీ కుటుంబం సుక్షేమంగా ఉండాలి అంటే, ನಿನ್ನ ಕುಟುಂಬ ಸುಕ್ಷೇಮದಿಂದ ಇರ್ಬೇಕಂದ್ರೆ, ఈ మధ్యాహ్న కాలములో ఆయన ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಆತನನ್ನು ఇంకా ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವರಾಗಿರಬೇಕು. చాలా చక్కగా చెప్పాడు ఆయన. ಅಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అది కాలువల వలన దాని వేళ్లను తన్నును. ಇಲ್ಲಿ ಹೇಳ್ತದೆ ದೇವ್ರ ವಾಕ್ಯ, అది కాలువల వలన దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చిగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, ಕಾಪು ಮಾನದು. ಆಮೇಲೆ ನೀರಾವರಿಯಲ್ಲಿ ನೆಡಲ್ಪಟ್ಟು ಹೊಳೆಯ ದಡದಲ್ಲಿ ತನ್ನ ಬೇರುಗಳನ್ನು ಹರಡಿ ಧಗೆಗೆ ಭಯಪಡದೆ ಹಸುರೆಲೆಯನ್ನು ಬಿಡುತ್ತಾ ಕ್ಷಾಮ ವರ್ಷದಲ್ಲಿಯೂ ನಿಶ್ಚಿಂತೆಯಂತೆ ಆಗಿ ಸದಾ ಫಲ ಕೊಡುತ್ತಾ ಇರುವ ಮರಕ್ಕೆ ಸಮಾನನಾಗಿರುವನು. దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ಇದಕ್ಕಿರುವ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, సమయం అయిపోతుంది, ಸಮಯ నేను చాలా క్లుప్తంగా ముగించేస్తాను. ನಾನು ಬೇಗ ಮುಗಿಸ್ಬಿಡ್ತೇನೆ. ఒక 5-6 ಗಂಟలకల్లా ముగించేస్తాను. ಒಂದು 5-6 ಗಂಟೆಗೆಲ್ಲ ಮುಗಿಸ್ಬಿಡ್ತೀನಿ. ఎవరు బెంగ పెట్టుకోవద్దు, ಯಾರು ಭಯ ಪಡಬೇಡ್ರಿ. సాయంత్రం 6 గంటలకి పాస్టర్ బిర్యానీ చేశారంట. ಇವತ್ತೇನೋ ಪಾಸ್ಟರ್ ಬಿರಿಯಾನಿ ಮಾಡಿದ್ದಾರೆ, అందరికి బిర్యానీ పెడతారు, ಎಲ್ರಿಗೂ ಬಿರಿಯಾನಿ ಕೊಡ್ತಾರೆ. బిర్యానీ తిని వెళ్ళిరిగాను అందరూ. ಆ ಬಿರಿಯಾನಿ ತಿಂದು ಹೋಗಿ పర్లేదు కదా, 5-6 ಗంటలకు ముగిస్తే ఏం కాదు కదా, ಪರವಾಗಿಲ್ಲ. 5-6 ಗಂಟೆಗೆ ಮುಗಿಸಿದ್ರು ఓకేనా? అందరికి 5-6 గంటలకు ముగిస్తే పర్లేదా? 5-6 ಗಂಟೆಗೆ ಮುಗಿಸಿದ್ರು ಓಕೆನಾ? ఇప్పుడే నిద్రపోతున్నారు అందరూ. ಇವಾಗ್ಲೇ ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ఇంకా 5-6 గంటల కంటే అందరూ గుర్ర పెడతారేమో. ಇನ್ನು 5-6 ಗಂಟೆಗೆ ಅಂದ್ರೆಲ್ಲ ಗೊರಕೆ ಹೊಡಿತೀರೇನೋ. మొన్న రాత్రి జూమ్ మీటింగ్ లో నన్ను వాక్యం చెప్పమన్నారు. ಮೊನ್ನೆ ರಾತ್ರಿ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳಕ್ ಹೇಳಿದ್ರು. జూమ్ మీటింగ్ లో వాక్యం చెప్తున్నా. ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. ఆ 9 గంటలకి 9 ಗಂಟೆಗೆ ఆ తల్లికి పాపం తెల్లో ಆ ತಾಯಿ ಗೊತ್ತಿಲ್ಲ ಪಾಪ, ఆన్ చేసింది, ಆನ್ ಮಾಡಿದಾಳೆ. మ్యూట్ చేసుకోవాలి కదా, ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಬೇಕಲ್ಲ, మ్యూట్ చేయలా, ಆಕೆ ಮ್ಯೂಟ್ ಮಾಡಿಲ್ಲ, అలాగే ఉండిపోయింది. ಹಾಗೆ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾಳೆ. నేను ఇక్కడ ప్రసంగం చేస్తుంటే వాళ్ళు అక్కడ గొరక కొడుతుంది. ನಾನು ಇಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಆಕೆ ಅಲ್ಲಿ ಗೊರಕೆ ಹೊಡಿತಾ ಇದ್ದಾಳೆ. ఏంట్రా బాబు సౌండ్ అని నేను అనుకుంటున్నాను. ಏನಪ್ಪಾ ಇದು ಸೌಂಡ್ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಳ್ತೀನಿ. నా ఫోన్ లో ఏమైనా సౌండ్ ఏమో అని నేను అనుకున్నా. ನನ್ನ ಫೋನಲ್ಲಿ ಏನೋ సౌండ్ ಏನಂತ ನಾನು ಅನ್ಕೊಂಡೆ. అన్ని మ్యూట్లు ఆఫ్ ఉన్నాయి, ಎಲ್ಲರದು ಮೈಕ್ ಆಫ್ ಇದೆ, ఆవిడ ఒక్కడిది ఆన్ లో ఉంది. ಅವ್ರದ್ದು ಒಂದೇ ಆನ್ ಆಗಿದೆ. అప్పుడు నా మ్యూట్ అప్పుడు ఆఫ్ చేశాను అనమాట నేను. ಆಗ ನಾನು ಅದನ್ನ ಅವರ ಒಂದು ಮೈಕ್ ಅನ್ನು ಆಫ್ అప్పుడు వినబడుతుంది అవతల శబ్దం గుర్ర గుర్రమని అనమాట. ಆಗ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ನನಗೆ ಸೌಂಡ್ ಅಲ್ಲಿಂದ ಗೊರ್ರ ಗೊರ್ರ ಅಂತ. అలాగా ఒకవేళ మీరు కూడా నిద్రపోతున్నారేమో. ಹಾಗೆ ನೀವು ಯಾಗೇನಾರು ನಿದ್ದೆ ಮಾಡ್ತೀರೇನೋ. మీరు ఎవరు నిద్రపోవద్దు, ನೀವು ಯಾರು ಕೂಡ ನಿದ್ರೆ 10 నిమిషాల్లో ముగించేస్తాను. 10 నిమిషದಲ್ಲಿ ಮುಗಿಸ್ಬಿಡ್ತೇನೆ. ఈ వాక్య భాగంలో ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ದೇವರು ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಮ್ಮ ಜೊತೆ అక్కడ పైన రాయబడి ఉంది, ಅಲ್ಲಿ ಮೇಲೆ ಬರೆದಿದೆ, వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగినను అంటే ఒకవేళ ఈ భూమి మీద వేడి
ದಂಗೆ ಎದ್ರುನು. ఆ వెట్ట అంటే వేడి అంటాం మేము తెలుగులో దాన్ని. వెట్ట ಅಂದ್ರೆ ಬಿಸಿ, వేడి, బిసి. ಬಿಸಿ. వెట్ట కలిగినను ಅದಲ್ಲೇ ವಾಕ್ಯ ಇರ್ತದೆ. ಕ್ಷಾಮ. ఓకే, ಇದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅದು ಡಿಫರೆಂಟ್ ಆಗಿದೆ. ఓకే. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఆ ಬೆಂಕಿಗೂ ಕೂಡ ಅದು ಭಯ ಪಡೋದಿಲ್ಲ. దాని ఆకు పచ్చగా నుండును. ಅದು ಯಾವಾಗಲೂ ಹಸುರಾಗಿ ಇರ್ತದೆ. దేనికి దాన్ని సూచిస్తున్నాడు? ಯಾವುದಕ್ಕೆ ಅದನ್ನು ಸೂಚಿಸ್ತಾ ఈ ಇದ್ದಾರೆ? కాలువల పక్కన నాటబడిన మొక్కను పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ಈ ಕಾಲುವೆಯ ಪಕ್ಕದಲ್ಲಿ ಬೆಳೆದಿರುವಂತ ಆ ಮರದ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ మొక్కకు, ಆ ಒಂದು ಮರಕ್ಕೆ వెట్ట కలిగినను ಆ ಬಿಸಿ ತಟ್ಟಿದ್ರು ಕೂಡ అది ఏం చేయదంట? ಅದೇನಾಗಲ್ಲಂತೆ, ఎండిపోదంట. ಅದು ಸುಟ್ಟು ಹೋಗಲ್ವಂತೆ. ఎందుకు ఎండిపోదు? ಯಾಕೆ ಅದು ಒಣಗಿ పక్కన ಹೋಗೋದಿಲ್ಲ? కాలువలో నీరు ప్రవహిస్తుంది కాబట్టి. ಯಾಕೆಂದ್ರೆ ಪಕ್ಕದಲ್ಲಿ ನೀರಿನಲ್ಲಿ ಕಾಲುವೆಯಲ್ಲಿ ನೀರು ಹೋಗ್ತಾ ఆ ಇರೋದ್ರಿಂದ, నీరు ఉన్నంత సేపు ಆ ನೀರು ಇರುವಷ್ಟು ಕಾಲ ఈ చెట్టు ఎండిపోదన్నమాట. ಆ ಮರ ಒಣಗಿ ಹೋಗುದಿಲ್ಲ. ఎంత వేడిమి తగిలినను ಎಷ್ಟು ಬಿಸಿ ತಟ್ಟಿದ್ರು ఆ చెట్టు ఎండిపోదు. ಆ ಮರ ಒಣಗಿ ಹೋಗುದಿಲ್ಲ, కాలువలో నీరు ఉండడాన్ని బట్టి. ಆ ಕಾಲುವೆಯಲ್ಲಿ ನೀರು ಇರುವುದರಿಂದ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ యేసుక్రీస్తు ప్రభువారు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೂಡ నీ జీవితంలో, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ, నా జీవితంలో ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ఆయన ఉన్నాడు అనుకోండి. ಆತನ ಇದ್ದಾನ ಅನ್ಕೊಳ್ರಿ. ఈ లోకములో సంభవించేటువంటి పరిస్థితులు ఏవి కూడా, ಈ ಲೋಕದಲ್ಲಿ ಸಂಭವಿಸುವ ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯು ಕೂಡ నిన్ను నన్ను దేవుని నుండి వేరు చేయలేవు. ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ದೇವರಿಂದ ಬೇರೆ ಪಡಿಸಲಿಕ್ಕೆ నీ ಸಾಧ್ಯ. కుటుంబము ఎండిపోదు. ನಿನ್ನ ಕುಟುಂಬ ಒಣಗಿ ಹೋಗುದಿಲ್ಲ. నీ వ్యక్తిగత జీవితం ఎండిపోదు. ನಿನ್ನ ವೈಯಕ್ತಿಕವಾದ ಜೀವಿತ ಒಣಗಿ ಹೋಗುದಿಲ್ಲ. ఆఖరిలో ఒక మాట అంటాడు ఆయన, ಕೊನೆದಾಗಿ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನಾತ, వర్షము లేని సంవత్సరమున ಮಳೆ ಬಾರದೇ ಇರುವಂತ ವರ್ಷಗಳು, సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ಚಿಂತೆಯು చింత నొందదు, చింತೆ ಮಾಡುವುದಿಲ್ಲ. ಚಿಂತೆ ಮಾಡುವುದಿಲ್ಲ. ఆ కాపు కాయకుండా ఉండదంట. అది ಫಲ ಕೊಡದೇ ಇರುವುದಿಲ್ವಂತೆ. ఎందుకుండదు అది? ಯಾಕೆ? కాలువలో నీరు ఉండడాన్ని బట్టి, ಆ ಕಾಲುವೆಯಲ್ಲಿ ನೀರು ಇರುವುದರಿಂದ, వర్షము పడినా, ಆ ಮಳೆ ಬಿದ್ದರೂ, వర్షము పడకపోయినా, ಮಳೆ ಬಾರದಿದ್ದರೂ, కాలువలో నీరు ఉండడాన్ని బట్టి ಆ ಕಾಲುವೆಯಲ್ಲಿ ನೀರು ಇರುವುದರ ಕಾರಣ అది ఫలం ఇచ్చేదిగా ఉంటది అన్నమాట. ಅದು ಯಾವಾಗಲೂ ಫಲ ಕೊಡುವುದಾಗಿರುತ್ತದೆ. యేసుక్రీస్తు ప్రభువారు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೂಡ నీ హృదయంలో, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ, నా హృదయంలో, ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ, నీ జీవితంలో, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ, నా జీవితంలో ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారనుకోండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇದ್ದಾರನ್ಕೊಳ್ರಿ. వర్షం పడినా, ಮಳೆ ಬಿದ್ದರೂ, వర్షం పడకపోయినా, ಮಳೆ ಬಾರದಿದ್ದರೂ, ఈ లోకస్తులు మనకు సహాయం చేసినా, ಈ ಲೋಕದವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ರು, సహాయం చేయకపోయినా, ಸಹಾಯ ಮಾಡದೆ నువ్వు ಹೋದ್ರು, ఎల్లప్పుడూ పచ్చగా ఉంటావు. ನೀವ್ ಯಾವಾಗ್ಲೂ ಹಸುರಾಗಿ ಇರ್ತೀಯ. వాక్యం సెలవిస్తుంది. ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, యేసు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే, ಯೇಸು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವುದಾದರೆ మనకి కొరత అనేటువంటిది ఉండనే ఉండదు. ನಮಗೆ ಕೊರತೆ ಅನ್ನುವಂಥದ್ದು ಇರುವುದೇ ಇಲ್ಲ. కాబట్టి ఎల్లవేళలా మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ಆದ್ದರಿಂದ ನಾವು ಎಲ್ಲಾ ವೇಳೆಯಲ್ಲಿ, ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ದೇವರನ್ನ ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವರಾಗಿರೋಣ. ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది అన్నమాట. ಈ ಹೃದಯ ಎಲ್ಲದಕ್ಕಿಂತಲೂ ವಂಚಕ ಅಂತ దేవుని వాక్యం సెలవిస్తుంది. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. కాబట్టి ಆದ್ದರಿಂದ హృదయం నడిపించేటువంటి విధానంగా నడుచుకోకుండా, ಹೃದಯವು ನಡೆಸಿದಂತೆ ನಡೆಯದೆ దేవుని చిత్తానుసారంగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ದೇವರ ಚಿತ್ತಕ್ಕನುಸಾರವಾಗಿ ನಡೆಯುವರಾಗಿರ್ಬೇಕು. అందుకే అన్నాడు ఆయన, ಆದ್ದರಿಂದ ಹೇಳಿದ್ದಾನ, యెహోవాను నమ్ముకొనివాడు ಯೆಹೋವನನ್ನು ನಂಬುವವನು ధన్యుడు. ಧನ್ಯನು. యెహోవాను ఆశ్రయముగా, ಯೆಹೋವನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವಾಗ యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. ಯೆಹೋವನು ಆತನಿಗೆ ಆಶ್ರಯವಾಗಿದ್ದಾನೆ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నమ్ముకుంటావో, ಯಾವಾಗ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿಕೊಂಡಿದ್ದೇವೋ, ఆయన ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, ಆತನಲ್ಲಿ ಯಾವಾಗ ನೀವು ವಿಶ್ವಾಸವಿಡ್ತೀಯೋ, ఎప్పుడైతే ఆయన వెంబడించే వాడిగా ఉంటావో, ಯಾವಾಗ ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವರಾಗಿದ್ದೇವೋ, నీ కుటుంబంలో కొరత అనేటువంటిది ఉండనే ఉండదు. ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೊರತೆ ಎನ್ನುವುದು ಇರುವುದೇ ಇಲ್ಲ. లేమనేటువంటిది ఉండదే ఉండదు. ಯಾವ ಒಂದು లేమి అనేటువంటిది ఉండనే ఉండదు. ಕೊರತೆ ಎನ್ನುವಂಥದ್ದು ಇರುವುದೇ ಇಲ್ಲ. కాబట్టి ಆದ್ದರಿಂದ నీ జీవితంలో, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ, నా జీవితంలో, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుదాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನಾವು ವಿಶ್ವಾಸವನ್ನು ಇಡೋಣ. అన్ని స్థితిగతులకు చాలినవాడు ఆయన ఒక్కడే. ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳಿಗೂ ಕೂಡ, అన్ని స్థితిగతులకు చాలినవాడు ఆయనే. ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಕೂಡ ಮಿಗಿಲಾದವನು ಆತನೇ. ఆయన ఒక్కడే నిన్ను నన్ను తప్పించగలిగిన వాడు. ಆತನು ಒಬ್ಬನೇ ನಿನ್ನನ್ನು ತಪ್ಪಿಸುವವನು. ఆయన ఒక్కడే నిన్ను నన్ను నడిపించగలిగిన వాడు. ಆತನು ಒಬ್ಬನೇ ನಿನ್ನನ್ನು ನಡೆಸುವವನು. ఈ 31వ అధ్యాయంలో, అదే ఇర్మియా గ్రంథంలో, అదే యెరెమీయా ప్రవాదన గ్రంథ 31వ అధ్యాయంలో 31ನೇ ಅಧ್ಯಾಯ 3వ వాక్యంలో ఈ రకంగా మాట్లాడతాడు ఆయన. 3ನೇ వాక్యದಲ್ಲಿ మాట్లాడతాನೆ, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక
విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ಓಕೆ, ಇಲ್ಲಿ ಯೆರೆಮೀಯ 31:3 ಹೇಳ್ತದೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿರುವುದು ಶಾಶ್ವತ ಪ್ರೇಮದಿಂದಲೇ, ಆದ ಕಾರಣ ನಿನ್ನನ್ನು ಮಮತೆಯಿಂದ ಸೆಳೆದುಕೊಂಡಿದ್ದೇನೆ. కాబట్టి ఆయన ఎలా ప్రేమిస్తున్నాడంటే నిన్ను నన్ను, ಆದ್ದರಿಂದ ಆತನು ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಹೇಗೆ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮದಿಂದ ಆತನು ನಿನ್ನನ್ನು ఆయన ಪ್ರೀತಿಸುತ್ತಾನೆ. ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు. ಆತನ ಪ್ರೇಮ ಯಾವತ್ತಿಗೂ ಕೂಡ ಬಿದ್ದು ಹೋಗುವುದಿಲ್ಲ. ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. ಆತನ ಪ್ರೇಮ ಯಾವತ್ತಿಗೂ ಮಾರ್ಪಡುವುದಿಲ್ಲ. ఆయన ఒకసారి ప్రేమించాడు అంటే ಆತನು ಒಂದು ಸಾರಿ ಪ್ರೀತಿಸಿದಾನಂದ್ರೆ ఆయన ప్రేమ ఎల్లవేళలా నీతో ఉండేదిగా ఉంటదన్నమాట. ಆತನ ಪ್ರೇಮ ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಜೊತೆಲಿ ಇರ್ತದೆ. ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ಆತನು ಹೇಳ್ತಾನೆ, ಶಾಶ್ವತವಾದ ಪ್ರೀತಿಯಿಂದ ನಿನ್ನನ್ನು ನಾನು ಪ್ರೀತಿಸಿದ್ದೇನೆ, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు ఆయన. ಆದ್ದರಿಂದ ನಾನು ನಿನಗೆ ಯಾವಾಗಲೂ ಕೃಪೆ ತೋರಿಸುತ್ತೇನೆ. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తున్నాడు కదా. ಆತನು ಕೃಪೆಯಿಂದ ಕೃಪೆಯಲ್ಲಿ ನಡೆಸ್ತಾ కృప ಇದ್ದಾನಲ್ವಾ? అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸುವವನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಬ್ಬನೇ. ఒకవేళ నువ్వు ఈ రోజు ఏ విధంగా నువ్వు ఈ చర్చికి వచ్చావో నాకు తెలియదు, కానీ ಒಂದು ವೇಳೆ ಇವತ್ತು ನೀನು ಯಾವ ವಿಧದಿಂದ ನೀನು ಇವತ್ತು ಚರ್ಚೆಗೆ ಬಂದಿದ್ದೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. నీకున్న సంకటాలు నాకు తెలియదు, ನಿನಗಿರುವ ಸಂಕಟ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, నీకున్న వేదన నాకు తెలియదు, ನಿನಗಿರುವ ವ್ಯಾಧಿ ರೋಗ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. కానీ నిన్ను చూచుచున్నవాడు ఒకరున్నారు. ಆದ್ರೆ ಇವತ್ತು ನಿನ್ನನ್ನು ನೋಡುವವನು ಒಬ್ಬರಿದ್ದಾನೆ. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ಆತನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ಆತನಲ್ಲಿ ನೀನು ವಿಶ್ವಾಸವಿಡುವುದಾದರೆ, ఆయన యందు నువ్వు నమ్మినట్లయితే, ಆತನನ್ನು ನೀನು ನಂಬುವುದಾದರೆ, ఆయన ఖచ్చితంగా నీకు ఆశ్రయంగా ఉండబోతున్నాడు. ಆತನು ನಿನಗೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಆಶ್ರಯವನ್ನು నిన్ను ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. నడిపించబోతున్నాడు. ಆತನು ನಿನ್ನ ನಡೆಸುವನಾಗಿದ್ದಾನೆ. సదాకాలం ఆయన నీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ಸದಾಕಾಲ ಆತನು ನಿನಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿದ್ದಾನೆ. ఆయన నిన్ను దీవించును గాక. ಆತನು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ఆమేన్. ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಹಲ್ಲೆಲೂಯಾ.